నిర్లక్ష్యంగా ఉండదు దేవుని प्रभु का सम्मुख लापरवाह से नहीं रहना है। నిర్లక్ష్యంగా ఎవరు ఉండొద్దు. लापरवाह से कोई नहीं रहना है। ప్రతి ఒక్కరు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాం. हर एक प्रभु का वचन को ध्यान से सुनेंगे. ఈ సమయాన్ని ఎవరు వ్యర్థంగా మరి ఉపయోగించొద్దు. ఎవరు వ్యర్థంగా ఉపయోగించొద్దు. इस समय को कोई भी व्यर्थ नहीं जाने देना है. రండి आइए ప్రకటన గ్రంథాన్ని చూసి మనం ఒకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. आइए प्रकाशित वचन के द्वारा प्रभु को ध्यान करेंगे. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము प्रकाशित वाक्य और 22 अध्याय 22వ అధ్యాయంలో 17వ వచనం చదువుదాం. इसमें से 17वां वचन पढ़ेंगे. 17వ వచనంలో 17 वचन में लिखा है, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను, దప్పిక గొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము. आत्मा और दुल्हन दोनों कहती है आ, और सुनने वाले भी कहे आ. जो प्यासे हो वे आए, और जो कोई चाहे वे जीवन का जल सेत में. ఇక్కడ మనము ఆత్మయు పెండ్లి కుమార్తెయు, यहाँ पे हम देखते हैं आत्मा और दुल्हन, వీళ్ళిద్దరు కూడా రమ్ము అని చెప్పుచున్నారు. ये दोनों कहते हैं आ. ఆత్మ आत्मा भी పెండ్లి కుమార్తె और दुल्हन भी వీళ్ళిద్దరు రమ్ము అని చెప్పుచున్నారు. दोनों कहते हैं कि आ. ఇప్పుడు వీళ్ళిరువురు కూడా ఎక్కడున్నారు? ये दोनों है कहाँ भी? వీళ్ళిరువురు కూడా భూమి మీద ఉన్నారు. ये दोनों धरती पर ही है. జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना. వీళ్ళిరువురు కూడా భూమి మీద ये ఉన్నారు. दोनों धरती पर ही है. పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నాడు. पवित्र आत्मा भी धरती पर है. పెండ్లి కుమార్తె కూడా భూమి మీద ఉంది. दुल्हन भी धरती पर है. ఈ పెండ్లి కుమార్తె ఎవరంటే ये दुल्हन कौन है कि ఆత్మీయంగా సిద్ధపడిన వాళ్ళు. जो आत्मिक तौर पर जो तैयार हो चुके हैं. ఎవరు ఈ పెండ్లి కుమార్తె? कौन है ये दुल्हन? ఆత్మీయంగా సిద్ధపడి రెడీగా ఉన్నవారు. आत्मिक तौर पर जो पूरी तैयारी के साथ है. ఈ ఆత్మ ఈ పెండ్లి కుమార్తెని సిద్ధపరిచింది. इसी आत्मा ने इस दुल्हन को तैयार की है. ఎలా సిద్ధపరిచింది? कैसे तैयार की है? ఇందులో దగ్గరగా మీకు నేను 11 విషయాలు ఇందులో ఉన్నవి. इसके अंदर 11 विषय हैं. ఈ 11 విషయాలని ఈరోజు మీకు నేను మరి చెప్పాలనుకుంటున్నాను. इन 11 विषयों को आज मैं आपसे कहना चाहता हूँ. జాగ్రత్తగా మనం ధ్యానించాలి. ध्यान से हमें सुनना है. ఈ పెండ్లి కుమార్తెని సిద్ధపరిచింది పరిశుద్ధాత్మ దేవుడు. इस दुल्हन को तैयार करने वाला है पवित्र आत्मा परमेश्वर. తండ్రిని అడిగి యేసు ప్రభులు వారు ఈ పరిశుద్ధాత్మను భూమి మీదకు పంపించాడు. पिता से विनती करके ही मसीह यीशु ने पवित्र आत्मा प्रभु को इस धरती पर भेजा है. ఇదిగో నేను ఇచ్చిన మాటల్ని ఇదిగో నీవు నేను ప్రధానము చేసి సిద్ధపరిచి వచ్చినటువంటి ఆ యొక్క పెండ్లి కుమార్తెని నువ్వు సిద్ధపరచువు, నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను అని. तो उन्होंने ये बताया था कि मैंने जो बातें कही थी उन बातों को जो मैं जिन दुल्हन के साथ मैंने मांगनी कर चुका हूँ उसको तैयार करो करके भेजा गया था. అంటే ఇక్కడ ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు, వినువాడును రమ్మని చెప్పవలెను. आत्मा और दुल्हन दोनों कहती है कि आ, और सुनने वाले भी कहे आ. ఇప్పుడు రమ్మని ఎవరిని చెప్తూ ఎవరికి ఆహ్వానిస్తున్నారు? आ करके किसको निमंत्रण कर रहे हैं? పెండ్లి కుమారుని ఆహ్వానిస్తున్నారు. दूल्हा को बुला रहे हैं. ఇప్పుడు ఈ పెండ్లి కుమారుడు ఎవరండి? अब ये दूल्हा कौन है? ఈ పెండ్లి కుమారుడే యేసు ప్రభు. ये दूल्हा ही मसीह यीशु है. యేసు ప్రభు. मसीह यीशु है. నేను ఒకసారి మీకు చెప్పాను, मैंने एक बार आपसे कहा था యూదుల యొక్క పరంపరాచారం ఏముందంటే यहूदियों के आचार के अनुसार कैसा रहता है कि ఒకసారి మరి స్త్రీ పురుషునికి ప్రధానము చేయబడిన తర్వాత एक बार स्त्री और पुरुष के बीच में मांगनी होने के बाद ఆ తర్వాత పురుషుడు వెళ్ళి రాబోయే తన భార్య కొరకు మరి తలము సిద్ధపరుస్తాడు, గృహాన్ని సిద్ధపరుస్తాడు, ఇద్దరు కలిసి జీవించడానికి మంచిగా సౌకర్యాన్ని సిద్ధపరుచుకుంటారు. उस समय दूल्हा क्या करता है कि आने वाला अपनी पत्नी के लिए जगह को तैयार करेगा और दोनों मिलकर जितनी जिंदगी जीते हैं उसके लिए सारा इंतजाम करके रखेगा. అంటే నా భార్య వచ్చి నాతో పాటు ఇక్కడ ఉండాలని చెప్పి అక్కడ సిద్ధపాటు కలిగి ఉంటది. यानी कि वो इस प्रकार का तैयार करता है कि वो आदमी मेरी पत्नी आएगी, मेरी दुल्हन आएगी, मेरे साथ रहेगी, उसके लिए पूरा इंतजाम करके रखता है. అంటే సిద్ధపాటు కలిగి ఉంటాడు. पूरा तैयारी के साथ रहता है. ఇప్పుడు अभी పెండ్లి కుమారుని రమ్ము అని పిలుస్తున్నారు. दूल्हा को बुलाते हैं कि आ. పెండ్లి కుమారుడుని రమ్ము. दूल्हा को कहते हैं आ. ఎవరు? ఇరువురు
कौन कौन बुला रहे ये दोनों? మూడో వారు ఎవరు? तीसरा कौन है? ముగ్గురు ఎవరు? तीसरा कौन है? ఒకటేమో ఆత్మయు एक तो आत्मा, పెళ్లి కుమార్తెయు दुल्हन రమ్ము అని చెప్పుచున్నారు. आ करके बोलते हैं। వినువాడు కూడా రమ్ము అనాలి. सुनने वाले भी कहना है कि आ। వినుట వలన విశ్వాసం కలుగుతుంది. सुनने से विश्वास ఈ करते हैं। విశ్వాసులు ये विश्वासी ఎవరైతే लोग వినట వలన విశ్వాసం కలిగి ఉన్నారో, जो कोई वचन को सुनने से विश्वास रखते పెళ్లి हैं, కుమార్తె సంఘములో సిద్ధపడి ఉన్నారో पे दुल्हन की कलिशा में तैयारी के साथ जो है వాళ్ళు అంటారు वो कहते हैं రమ్ము आ మాకు ఇష్టమే. हमें पसंद है। అంటే ఎవరు సిద్ధపడిన వాళ్ళే అంటారు. ये बात कौन कहते हैं? जो तैयारी के साथ है ना वही कह पाते ఈ हैं। ఈ ఆత్మ ये आत्मा ఎలా సిద్ధపరచబడిందంటే, कैसा तैयार किया गया है? మీరు యోహాను సువార్త आप देखेंगे यूहन्ना सुसमाचार 16వ అధ్యాయంలో కనుక చూస్తే 16 अध्याय में देखेंगे। చూద్దాము రండి. आ देखो 16వ అధ్యాయంలో 16 के अध्याय यूहन्ना ఈ ఆదరణకర్త అని రాయబడి ఉంది. అక్కడ एक सहायक करके लिखा गया है यहाँ पे। ఇక్కడ ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణకర్త పెండ్లి కుమార్తె సంఘములను మొట్టమొదటి నేను 3 విషయాలు చెప్తాను. ఆ తర్వాత మీకు సిద్ధపడిన సంఘము ఆభరణాల గురించి కూడా చెప్తాను మీకు. अभी में तो तैयार किया गया दुल्हन को यानी कि पवित्र आत्मा के द्वारा, और जो तैयार के साथ है कलिशा उसके बारे में मैं बताऊंगा। ఇక్కడ చూడండి, यहाँ देखिए ఈ 16:8 వచనం కనుక మనం చూస్తే, यूहन्ना का 16 अध्याय 8वें वचन को देखेंगे तो 7వ వచనం పూర్తిగా కింద దాకా వస్తే 7वें वचन में नीचे भी पड़ेगा तो ఈ ఆదరణకర్త అనేది అక్కడ మనకు రాయబడి ఉంది. वहाँ पे एक सहायक करके लिखा गया ఈ है। ఆదరణకర్త వచ్చి ఏం చెప్తాడు? यह सहायक आके क्या करेगा? ఆయన మీ యొద్దకు వచ్చి, वो तुम्हारे पास అంటే आएगा। ఈ ఆదరణకర్త అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడే. ये सहायक यानी कि पवित्र आत्मा परमेश्वर। ఈ పరిశుద్ధాత్మ దేవుడు ये पवित्र आत्मा परमेश्वर మీ దగ్గరకు వచ్చి आपके पास आएगा। ఏమని బోధిస్తాడంటే, क्या बोल के संदेश ఒకటి देगा? పాపం గురించి చెప్తాడు. एक तो पाप के बारे में। ఈ పెండ్లి కుమార్తె సంఘానికి ఏమని బోధిస్తాడంటే, इस दुल्हन की कलिशा को किस चीज का संदेश देगा? ఎలా సిద్ధపరుస్తాడంటే, कैसा तैयार करेगा? ఒకటి పాపము. एक तो पाप को लेकर, అంటే పాపము మనల్ని దేవుని నుంచి దూరం చేసింది. क्योंकि पाप ने ही हमें परमेश्वर से अलग किया था। పాపం వలన మనిషికి మరణం వచ్చింది. पाप की वजह से इंसान को मृत्यु आ गई थी। తెలిసిన వాళ్ళు జాగ్రత్తగా వినండి, जिनको पता है ध्यान से తెలియని सुनेगा। వాళ్ళు విని తెలుసుకోండి. जिनको पता ही नहीं है वो सुने ध्यान से और जाने। పాపం వలన మనకి మరణం వచ్చింది. पाप की वजह से ही हमें मृत्यु मिला है। కాబట్టి మరణం ఏం చేసిందంటే, దేవుని నుండి మనల్ని శాశ్వతంగా దూరం చేసి మనకి మరణ వ్యాధులను తెచ్చిపెట్టింది. इसलिए इस पाप ने हमें क्या किया कि परमेश्वर से हमेशा के लिए हमें दूर किया और ये मृत्यु दंड लेके आ गया हमारे ऊपर। అంటే మరణ వ్యాధులను మనకు ये తెచ్చిపెట్టింది. मृत्यु की परेशानी हमारे ऊपर लेके आ गया। తర్వాత इसके बाद ఇంకొకటి అంటే నీతిని గూర్చి. दूसरी बात है धार्मिकता को लेकर। ఎప్పుడైతే ఈ పాపం అనేది మనల్ని దూరం చేసిందో, जैसे इस पाप ने परमेश्वर से हमें दूर कर दिया है, మరణం వచ్చిందో పాపం ద్వారా, पाप की वजह से मृत्यु आ మనల్ని गई, శాశ్వతంగా దేవునికి దూరం చేసిందో, हमेशा के लिए हमें परमेश्वर से दूर किया है, మనిషిలో నీతి లేదు. तो तब से इंसान के अंदर कोई धार्मिकता नहीं रहा, నీతి లేదు. नहीं रहा। కాబట్టి इसलिए- మరి నీతిని గురించి బోధిస్తున్నాడు. इसलिए धार्मिकता के बारे में संदेश दे रहे। ఆ తర్వాత उसके बाद తీర్పును గురించి, न्यायिक मर्ज को लेकर, అంటే పాపి దేవుని నుంచి దూరం అయిపోయాడు, यानी कि पापी होने की वजह से इंसान परमेश्वर से दूर हो गया है, నీతిమంతుడుగా లేడు. धर्मी बन के नहीं रहा। కాబట్టి రేపు ఇతను తీర్పు ఉంది. इसलिए कल का दिन इसको न्याय विमर्श होगा। పాపులకి, ఇంకా ఎవరికి, మరి నీతిమంతుడు కానివాడికి, पापी को जो धर्मी नहीं है उस अधर्मी को, అంటే అధర్మమైన మనుషులకి, అవినీతి మనుషులకి, यानी कि पापी को और अधर्मी को, వీళ్ళందరూ కూడా రేపు తీర్పు ఉంది. इन सबको कल का दिन न्याय होगा। ఎవరు వీళ్ళంటే, कौन है ये? వీళ్ళు నిర్లక్ష్యం, అంటే ఒట్టిగానే ఉన్నవాళ్ళు, వీళ్ళకి ఆభరణాలు లేవు. ये लोग लापरवाही से रहने वाले हैं, लापरवाही की वजह से इनका कोई आभूषण नहीं है, వీళ్ళకి ఆభరణాలు లేవు. कोई आभूषण नहीं है। వీళ్ళు ఎన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అసలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ये लोग ऐसा है कि कुछ आभूषण को खो चुके हैं, कुछ लोगों के पास तो है ही नहीं, ఏదో ఒక విషయంలో పోగొట్టుకుంటారు. किसी न किसी विषय में खो बैठते हैं। ఇలాంటి వాళ్ళని గురించి కూడా చెప్తున్నారు. ऐसा लोगों के लिए भी వీళ్ళు कहते పెళ్లి हैं, కుమార్ సంఘం కాదు, ये दुल्हन का कलश వీళ్ళు नहीं है, నీతిమంతులు కాదు, ना ये धर्मी है, వీళ్ళకి తీర్పు దినం ఉంది. इनके लिए एक न्याय का दिन है। అంటే ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు పెండ్లి కుమార్తెని సిద్ధపరచడానికి భూమి మీదకి వచ్చాడు. पवित्रात्मा परमेश्वर ने दुल्हन को तैयार करने के लिए पृथ्वी पे ఇక్కడ आए। ఏం गुరించి చెప్తాడంట, अभी किसके बारे में बताएगा? నువ్వు పాపి అని చెప్తాడు. ये एहसास दिलाएगा तू पापी నువ్వు है, నీతిమంతుడు కాదని నీతి గురించి చెప్తాడు. तो और ये भी समझाएगा तू धर्मी नहीं है, तुझे నీకు धर्मी का తీర్పు रहना ఉందని पड़ेगा। చెప్తాడు.
और नहीं तो आपके लिए न्याय का दिन होगा करके बोलेगा। ఒక రోజు నీకు తీర్పు ఉంది, एक दिन तुम्हारे साथ न्याय किया जाएगा, నువ్వు తీర్పులో నుంచి తప్పించుకోలేవు. इसलिए आप न्याय विमर्श के दिन से बच नहीं पाओगे। ఏదో నేను రక్షణ పొందేనులే, నేను బాప్తీసం తీసుకున్నానులే, నేను సంఘానికి వెళ్తున్నానులే, నేను కొంచెం పరిచర్య చేస్తున్నానులే, నేను యేసుని ఎరిగానులే, నీవు నోటి మాటలతో ఆయన తీర్పు తీర్చడం. तो आप कहोगे मैंने तो उद्धार पाया हूँ, मैं कलीसिया में जा रहा हूँ, मैं प्रभु के सेवा में सहभागी हो रहा हूँ, धन्यता का काम कर रहे हो, तो तुम्हारी मुंह से निकलने वाले बातों से वो न्याय नहीं करेगा। ఎందుకని क्यों? అక్కడ నీ కొరకు నా కొరకు అక్కడ పుస్తకాలు ఉండి, ఒకటి మరణ పుస్తకము, రెండోది జీవ గ్రంథము. మరణ గ్రంథము, आपके జీవ लिए मेरे గ్రంథము लिए वहाँ पे 2 किताबें हैं कि एक तो जीवन के ग्रंथ, एक मृत्यु के ग्रंथ। అంటే మన యొక్క పనులన్నీ, మన శాస్త్రాలన్నీ, మన యొక్క అన్ని విషయాలు అక్కడ రాస్తున్నాడు. यानी कि हमारे हर एक कारनामा लेकर वहाँ लिखा जा रही है। నువ్వు చూసినా చూడకపోయినా, आप देखे ना देखे, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, आप भरोसा करे या ना करे, నువ్వు ఉదయం నుంచి సాయంకాలం లేచిన వరకు आप सुबह से जब से उठे हो तब से लेकर शाम तक నీవు చేసే ప్రతి కార్యాన్ని आप जो करते हर एक काम को అక్కడ పుస్తకంలో రాస్తున్నాడు. वहाँ पे किताब में लिखेगा। అది గుర్తుంచుకోండి. इस बात को याद रखना। నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవునికి విరుద్ధంగా ఉంటే, अगर आप जो बोलते हो अगर वो बात परमेश्वर का खिलाफ है, అయితే అవి మరణ గ్రంథంలో రాస్తున్నాడు. उन बातों को मृत्यु की किताब में लिखेगा। నువ్వు దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే अगर आप परमेश्वर की पसंद का जिंदगी जियोगे, జీవ గ్రంథంలో రాస్తాడు. उसको लेकर जीवन के पुस्तक में लिखेगा। కాబట్టి इसलिए నీ పేర్లు గ్రంథంలో ఉన్నాయో లేవో చూసుకోమంటున్నాడు దేవుడు. तो कहता है परमेश्वर तुम्हारा नाम क्या जीवन की पुस्तक में है कि नहीं देखो। మనం ఈ భూమి మీద ఉన్నటువంటి చూసుకుంటాం గానీ, हम तो इस संसार के हर एक विषय को देखते हैं, అసలు పరలోకంలో మన యొక్క పేర్లు ఉన్నాయా లేవా? ये नहीं देखते आखिर स्वर्गराज में अपना नाम है कि नहीं। కాబట్టి इसलिए ఈ రోజు పెండ్లి కుమార్తె సంఘానికి కావలసిన ఆభరణాలు అవి మనం గుర్తించాలి. आज का दिन हम पहचानेंगे कि दुल्हन की कलिसिया को जो आभूषण की आवश्यकता है उसे लेकर सुनेंगे। వీళ్ళెవరంటే ये कौन है? సిద్ధపడిన సంఘము. ये कलिसिया जो है तैयार के साथ रहने वाले, పెండ్లి కుమార్తెగా సిద్ధపడిన సంఘము. दुल्हन के रूप में तैयार होके रहा है कलिसिया। ఆ సంఘానికి इस कलिसिया के लिए దేవుడిచ్చినటువంటి ఆభరణాలు. परमेश्वर की ओर से दिया गया आभूषण। ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. ध्यान से देखो। ఒకటి, पहला, రాసుకుంటే రాసుకోండి, लिखना हो तो लिख लीजिएगा, రాసుకుంటే రాసుకోండి. लिखना तो लिखे। ఒకటి, पहला विषय రక్షణ. उद्धार। రక్షణ మనకు ఉండాలి. उद्धार हमें होनी चाहिए। అంటే రక్షణ అంటే ఏంటంటే, उद्धार यानी कि क्या है कि పాపంలో పుట్టిన ప్రతి ఒక్కరికి రక్షణ అనే కవచం మనకు ఉండాలి. जितने पाप में पैदा हुए हैं वो हर एक के लिए उद्धार का कवच होनी चाहिए। అంటే కాపుదల మనకు यानी ఉండాలి, कि बचाव होनी चाहिए, కాపాడబట్టం మనకు ఉండాలి. हम बचाए जाना है। ఇక్కడ చుట్టూరు ఒక సెక్యూరిటీ, यानी कि चारों ओर सिक्योरिटी के అంటే बराबर నువ్వు సెక్యూరిటీ కింద ఉండాలి. आप एक सिक्योरिटी के नीचे रहना है। ఇది ఎలా దొరుకుతుంది రక్షణ అంటే, ये कैसा मिलेगा ये उद्धार? ఒకటి ఏంటంటే యేసు ప్రభువుని నువ్వు రక్షకుడని నమ్ముకోవాల్సిందే. पहली विषय है कि आप मसीह यीशु को उद्धार నమ్ముకోవాల్సిందే. यकीन करना है। తర్వాత ఆయన ప్రభువు అని చెప్పి నువ్వు నమ్ముకోవాలి. इसके बाद प्रभु बोलकर अंगीकार करनी है। నా కొరకు తన ప్రాణం పెట్టాడని నమ్మాలి. मेरे लिए ही उन्होंने प्राण दिया करके भी भरोसा करना है। నా కొరకు ఆయన శాపమైపోయాడని నమ్మాలి. मेरे लिए वो शापित हो गए करके भी भरोसा करना है। నా కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి నా పాపాలన్నీ తాను మోసుకెళ్ళాడని నమ్మాలి. मेरे लिए ही वो इस धरती में आए हैं और मेरे सारे पापों को उठा के ले गए करके भरोसा करना है। ఇది నీ యొక్క హృదయంలో నీవు అనుభవించే అనుభవం అన్నమాట. ఇది तो आपके हृदय में अनुभव पूर्वक विश्वास होनी चाहिए इन बातों पर। ఇది రక్షణ. इसी को बोलते हैं उद्धार। ఒక్కరు కూడా చనిపోయే ముందుకు చనిపోవాలి. जितने पैदा हुए हैं हर एक मरने से पहले उद्धार जरूर पाना है। ప్రతి ఒక్కరు రక్షణ పొంది చనిపోతే వాళ్ళు ధన్యులు. उद्धार के पाकर ही मृत्यु होगा तो वो धन्य होंगे। బాగా సంపాదించి మంచి బట్టలు కట్టుకొని మంచి ఇళ్ళు కట్టుకొని మంచి ఉద్యోగం వచ్చి మంచి భవిష్యత్తు చేసి చనిపోయిన వాళ్ళు ధన్యులు కాదండి. तो अच्छा कमाई करके अच्छे कपड़े पहना, अच्छे घर बनाए, अच्छे भविष्य तो अच्छी नौकरी, तो वो अच्छे लोग नहीं है, వాళ్ళు ధన్యులు ना కాదండి. वो धन्य है। రక్షణ కాపాడుకున్న వాళ్ళు ధన్యులు. वो धन्य है जो उद्धार को बचा के रखे है। నువ్వు ఏ విధంగా రక్షణ కాపాడుకోవాలి. आप किसी भी रीति से अपना उद्धार को बचा के रखना है। రక్షణ కనుక నువ్వు కాపాడుకోకపోతే अगर उद्धार को आप बचा के नहीं रखा, నీ రక్షణ మధ్యలోనే
పోయింది అనుకోండి, आपके उद्धार बीच में ही खत्म हो जाएगा, మధ్యలోనే పోయింది అనుకోండి, बीच में ही खत्म हो गया। దాన్ని ఏమంటాడంటే ప్రభు उसे कहता है प्रभु, నిర్లక్ష్యము, ऐसा इंसान को बोलेगा लापरवाह से करने वाला, నిర్లక్ష్యము, लापरवाह से रहने वाला। ఇచ్చిన దానిని సక్రమంగా కాపాడుకోలేని వాళ్ళు, जो दिया गया है उसको अच्छी तरह संभाल के ना रखने पाने वाले। ఇచ్చిన దాన్ని సక్రమంగా కాపాడుకోలేకపోయావు, आपको जो दिया गया है उसको अच्छी तरह संभाल के नहीं रख पाया। నీ పిల్లవాడికి आपके बच्चों को నువ్వు పోయేటప్పుడు आप जाते वक्त నువ్వు చెప్తావు, आप कहते हो నీకు ఇంత ఆస్తి ఉంది, आपके पास इतना संपत्ति है, ఇంత ఆస్తి నీకు ఎత్తన్నా, इतना दे के मैं जा रहा हूँ, నువ్వు ఇది నెట్లన్నా కాపాడు. इसको तुम कैसे तैसे बचा के रखना। అయితే तो फिर ఆ దాన్ని కాపాడుకోలేకపోయాడు, मान लो उसको बचा के नहीं रख पाया, అంత ఖర్చు చేశాడు, सारा कुछ खर्च कर दिया, కాపాడుకోలేకపోయాడు. बचा ही नहीं पाया। కాబట్టి ఎవరండి వీళ్ళు तो ऐसा लोग कौन है? అంటే यानी कि దాన్ని కాపాడుకోలేకపోయారు కాబట్టి వీళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. बचाए नहीं रख पाए, इसलिए ये लापरवाह से रहने वाले हैं। ఇప్పుడు మనుషుల్లో రెండు రకాలు, अभी इंसान के अंदर दो प्रकार के ఒకడు लोग हैं। రక్షణ పొందుకున్న వాళ్ళు, एक तो उद्धार पाए हुए लोग हैं, ఒకడు పొందుకున్న రక్షణ పోగొట్టుకున్న వాళ్ళు. दूसरे वो है कि पाया तो है उद्धार मगर खो चुके हैं। వీళ్ళిద్దరు ये दो प्रकार ఒకటి రక్షణ పొందుకున్నారు, एक तो ऐसा है कि उद्धार पा लिया कुछ लोग, ఒకళ్ళు పొందుకుని పోగొట్టుకున్నారు. कुछ लोग उद्धार पाया भी और खोया भी। రక్షణ పొందుకున్నారు, పొందుకున్నవాడు పోగొట్టుకున్నారు. उद्धार पाया भी और खोया भी है। మూడో వ్యక్తి అసలు రక్షణ అనుభవం లేదు, आखिर उद्धार का अनुभव ही है ही नहीं, అసలు రక్షణ వైపే నడవలా, उद्धार के मार्ग में ही नहीं चला। అసలు రక్షణ అంటే వాళ్ళకి తెలియదు. आखिर उद्धार का मतलब क्या उन्हें नहीं पता। జీవిస్తున్నాము, जीवन तो बिता रहे हैं, దేవుని నామాన్ని తీసుకుంటున్నాం, केवल परमेश्वर का नाम को लेते हैं, దేవుడు परमेश्वर దేవుడు అని అంటున్నారు. परमेश्वर बोलते हैं बस। కానీ దేవుడు నా కోసం ఏమి చేయలేదు, కృతజ్ఞతగా లేరు. मगर परमेश्वर ने मेरे लिए क्या दिया, इस बात को कोई शुक्रगुजारी नहीं है। దేవుడు 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 అంటే పరలోకానికి వెళ్ళాం, परमेश्वर परमेश्वर बोलने से स्वर्ग राज में नहीं जाएंगे, కృతజ్ఞతగా జీవించాలి. शुक्रगुजारी के साथ जीना है। దేవుడు నాకేమి ఇచ్చాడని కృతజ్ఞత, परमेश्वर ने मुझे क्या दिया है उसको लेकर शुक्रगुजारी होनी ఆ चाहिए। కృతజ్ఞత లేని వాళ్ళు जिनके पास ऐसे शुक्रगुजारी नहीं है వాళ్ళు దేవునికి వెళ్ళరు, वो प्रभु के राज में नहीं వాళ్ళు जाएंगे। రమ్ము అని అనలేరు, वो ये भी ना कह पाएंगे आ करके, రమ్ము అని అనలేరు, आ करके नहीं बोल ఎందుకంటే पाएंगे, సిద్ధపాటు లేదు కదా. क्योंकि तैयारी के साथ नहीं है। సిద్ధపాటు లేకపోతే तैयारी के साथ ना నువ్వు होने రమ్ము की అని वजह ఎలా से అనగలవు? तो कैसे बोल सकते हो आ करके। ఫర్ ఎగ్జాంపుల్, सादृश्य तौर पर నువ్వు నువ్వు ఢిల్లీ నుండి నువ్వు ఆంధ్ర వెళ్ళాలి, अब दिल्ली से आपको अपना गांव जाना है, ఆంధ్ర వెళ్ళాలి. आंध्रा हो, 2 నెలలు 3 నెలల క్రితమే నువ్వు రిజర్వేషన్ చేసుకుని ఉంటావు, 2-3 महीने पहले ही आपने रिजर्वेशन कर चुके होंगे, రిజర్వేషన్ చేసుకున్నావు. रिजर्वेशन किया हो। నువ్వేమనుకుంటా, आप क्या कहते हो, ఎప్పుడు ప్రయాణం వస్తుంది, ఎప్పుడు నేను బండి ఎక్కాలి, ఎప్పుడు నేను ప్రయాణము, ఎప్పుడు నేను బండి ఎక్కాలని నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. आप हमेशा आप इसी इंतजार में रहते हो, कब मेरा ट्रेन आएगा, कब मैं चढ़ूं, कब आएगा ट्रेन, कब मैं चढ़ूं, इसी का इंतजार में रहते हो। అంటే ఈ యొక్క నువ్వు టికెట్ చేసిన దగ్గర నుంచి यानी कि जब से आपने टिकट कर चुके हो, నీ ప్రయాణం కొరకు आपके अपने सफर के అంటే నీ लिए, యాత్ర కొరకు आपकी यात्रा के నువ్వు लिए సిద్ధపడుతూ ఉంటావు. आप तैयार के साथ रहते हो, నువ్వు ఏమరపాటుగా ఉండవు, लापरवाह से नहीं रहते हो, నువ్వు నిర్లక్ష్యంగా ఉండవు, लापरवाह नहीं करते నీకు हो। ఎప్పుడు తలంపు ఉంటది. आपके माइंड में हमेशा को सोचो, ఏంటి తలంపు చెప్పండి? कौन सी प्रकार का बताइए। నేను రిజర్వేషన్ చేసుకున్నాను, मैंने तो रिजर्वेशन कर चुका हूँ, నేను యాత్ర చేయాలి, मुझे सफर करनी है, నేను ప్రయాణం చేయాలి, मुझे सफर में जाना है, కాబట్టి इसलिए ఏమేమని చెప్పి నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు. उस चीज के लिए क्या क्या आवश्यकता है बोलकर उसी को लेकर चिंता అంటే करते हो। రక్షణ గురించి చిత్తపాటులో ఉన్నవాళ్ళు వీళ్ళు. इसका मतलब है उद्धार की तैयारी में रहने वाला ही ऐसा लोग। ఇక నువ్వు ట్రైన్కి వెళ్ళి నువ్వు గంట ముందో 2 గంటల ముందో నువ్వు వెళ్ళి కూర్చుంటావు రైల్వే స్టేషన్ లో. ऐसे में तुम क्या करोगे, ट्रेन आने से 2 घंटे पहले जाके बैठ जाओगे, రైల్వే స్టేషన్ లో కూర్చుంటావు. रेलवे स्टेशन में बैठ जाओगे, కూర్చుని బండి ఎప్పుడు వచ్చుద్ది, బండి ఎప్పుడు వచ్చుద్ది, బండి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటావు. बैठोगे और इस इंतजार में रहोगे मेरा गाड़ी कब आएगा कब आएगा कब आएगा। అదే గనక లేటుగా వస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు, मगर ऐसा सोचो अगर कोई ट्रेन के समय से बड़ी लेट से आ रहे तो वो क्या सोचेंगे, ఇంకా టైం ఉంటే బాగుండు, ఇంకా టైం ఉంటే బాగుండు, ఇంకా టైం ఉంటే, అసలు బండి లేట్ అయితే బాగుండు అనుకుంటారు. वो ये सोचते हैं कि और भी समय रहेगा तो बहुत अच्छा, आखिर गाड़ी देर हो गई तो अच्छा होगा करके सोचते బండి ఏదో కారణం వల్ల లేట్ అయితే బాగుండు. हैं। ये गाड़ी कोई ना कोई कारण की वजह से लेट हो गई तो अच्छा होगा करके सोचते ఎందుకండి? क्यों? వీళ్ళు నిర్లక్ష్యం. हैं। ये लापरवाह से रहने वाले हैं। కొంతమంది ఏం చేస్తారంటే कुछ लोग क्या करते हैं, మెట్లు దిగుతూ ఉంటారు, सीढ़ी उतरते रहते हैं, బండి పోతా ఉంటుంది. गाड़ी जाती रहती है,
వాళ్ళ బండి పోతా ఉంటది, उनकी आंखों के सामने उनकी गाड़ी जाती रहती మెట్లు है, దిగుతూ ఉంటారు, ऊपर से सीढ़ी उतरते रहते నీ हैं, బండి పోతుంది. आपकी गाड़ी निकल जा నీ रही है, రక్షణ అనే బండి పోతే ఏం చేస్తావు? आपकी उद्धार की गाड़ी निकल गई तो आप क्या करोगे? నీ రక్షణ ఏమవుద్ది? आपका उद्धार का क्या నువ్వు होगा? శ్రద్ధ కలిగి ఉండవా? इसके लिए क्या आप श्रद्धा रख पा रहे हैं? కృతజ్ఞత కలిగి ఉండవా? क्या शुक्रगुजारी रख पा रहे हैं? కాబట్టి పెండ్లి కుమార్తె సంఘానికి మొదటి ఆభరణం ఏంటి చెప్పండి? इसलिए दुल्हन की कलिसिया का पहला आभूषण क्या है? రక్షణ. उद्धार। నీకు రక్షణ ఉండాలి. आपको उद्धार होनी चाहिए। క్రీస్తు ప్రభువుగాను రక్షకుడుగాను ఆయన రక్తము నీకు కాపుదలగా ఉండాలి. मसीह को प्रभु जानकर और उद्धार करता जानकर रहना चाहिए। उनकी लहू आपके लिए बचाव के लिए होनी चाहिए। రక్షణ నీకు అనుభవం ఉండాలి. उद्धार का अनुभव होनी चाहिए। రెండోది दूसरा विषय ఇక్కడ చూడండి, ఎంబడించుట उसका पीछा करना है, అంటే ఆఖరి వరకు. यानी अंत तक। ఎంబడించడం అంటే ఏంటి? पीछा करने का मतलब ఆఖరి వరకు, अंत तक, మధ్యలో రాలిపోకూడదు. बीच में नहीं खत्म होना है। ఒక విషయం చెప్తాను. आपको एक बात बताता ఒక हूँ, చెట్టు एक पेड़ బాగా పూత పూసి ఉంటది, अच्छी फूल आ चुके होंगे, బాగా పూత పూసి ఉంటది. अच्छी फूल आ गए होगा, ఒక గాలి వచ్చిందంటే, एक हवा आने से, గాలి వచ్చినప్పుడు एक हवा आने ఈ से లూజుగా ఉన్న పూత అంతా రాలిపోయింది. जो हल्के है ना वो सारे फूल झड़ जाते हैं, ఈ పూత అంతా రాలిపోయింది. सारे फूल झड़ जाते हैं। దాన్ని ఎవరు మనుషులు తొక్కేస్తారు, इसको इंसान अपने पैरों से रोनते हैं, పశువులు తొక్కేస్తాయి. पशु भी पैरों से रोनते हैं। పూలు పట్టిని, फूल तो लगे थे, గాలి వచ్చింది, हवा चली, వాన వచ్చింది, बारिश आई, తుఫాన్ వచ్చింది, आंधी आई, అన్ని రాలిపోతాయి. सारे फूल झड़ गए। ఏదైతే అంతం వరకు ఆ పూలు పిందిలుగా మారి ఆ పిందులు కాయలుగా మారుతాయో, जो फूल अंत तक इन सारे चीजों को सामना करते हुए ठहरे रहेगा, वो छोटा सा फल बनेगा और परिपक्व हो जाएगा। ఆ ఫలాలు वो फल యోగ్యంగా ఉంటాయి, वो योग्य है खाने के लिए, చూడటానికి ముచ్చటగా ఉంటాయి, देखने के लिए अच्छा लगता है, ఉపయోగపడతాయి. उपयोगदायक होता है। అందుకనే इसलिए మనకు వచ్చిన ఆలోచనలు చూసారా, हमारी सोच देखा, ఈ బేకార ఆలోచనలు, ये बेकार की सोच, व्यर्थ ఈ గుంట నక్కలు, इसी को बोले हैं छोटी लोमड़िया। గుంట నక్కలు, చిన్న చిన్న ఆలోచనలు. ये छोटी छोटी खराब सोचे ना, ये छोटी लोमड़िया। ఈ గుంట నక్కలంట ये छोटी लोमड़िया సంతోషం అనే ద్రాక్ష పండ్లు తినేస్తాయి అంట. खुशी नामक दाग की बारी को वो खा लेते हैं। ఏం చేస్తాయి? क्या करते हैं? సంతోషం అనే ద్రాక్ష పండ్లని తినేస్తాయి. खुशी नामक दाग की बारी को खा लेते हैं। తర్వాత उसके बाद మానసికంగాను శారీరకంగాను మనం పూర్తిగా కృంగిపోతాం. मानसिक तौर पर, शारीरिक तौर पर पूरी तरह टूट जाते हैं। మనలో సంతోషం ఉండదు, हमारे अंदर खुशी नहीं रहती। సంతోషం ఉండదు. ఎందుకంటే మానసికంగా మనం శారీరకంగా కృంగిపోయి ఉంటాం. क्यों खुशी नहीं रहती? हम मानसिक तौर पर, शारीरिक तौर पर टूट चुके होते हैं। ఎందుకని? क्यों? గుంట నక్కలు. ये छोटी लोमड़िया है। గుంట నక్కలు కనపడవు, ये छोटी लोमड़िया दिखता नहीं है। నక్కలు కనపడతాయి, लोमड़िया तो दिखता है, గుంట నక్కలు కనపడవు. छोटी लोमड़ी नहीं दिखते। ఈ నక్కలు కనపడే నక్కలు అంటేనేమో, जो दिखने वाली लोमड़िया का मतलब, నువ్వు చూసినప్పుడు నీ పాపం కనపడదు, అందరి పాపాలు కనపడతాయి. आप देखते हो तो उस प्रकार के पाप दिखाई देता है। మరి ఎంత పాపం చేశాడు, अरे कितना बड़ा पाप किया इसने, చేస్తున్నాడు చూడు, देखो कैसा कर रहे, देखो ఎంత ఎలా పాపం చేస్తున్నారు किस చూడు. प्रकार का पाप कर रहे, देखो నీకు కనపడతాయి. ये पाप बड़े बड़े दिखाई देते हैं आपको। కొన్ని కనపడని పాపాలు ఉన్నాయి. कुछ ऐसे पाप है जो दिखाई नहीं ఏం देते। తెలుసా? वो क्या पता है? లోపల గడ్డలు ఉంటుంది చూసారా, अंदर जैसे गांठे होते हैं, రణములు అంటారు. వాటిని तो अंदर जो गांठ बने होते हैं ना, రణములు అంటారు. गांठ बड़े होते అవి हैं, కనపడవు మనకు, वो दिखते नहीं है, అవి కనపడవు. वो नहीं दिखते। అవి ఏం చేస్తే తెలుసా? वो क्या करते पता है? పెరిగిపోతావు, और अंदर अंदर बढ़ते जाते हैं, పెరిగిపోతావు. अंदर अंदर ఈ बढ़ते जाते గడ్డలు हैं। పెరిగిపోతావు. ये गांठ जो बढ़ते जाते हैं, అర్థమవుతుంది కదా? आपको समझ में आ रहा है? ఈ విధంగా జరుగుతున్నప్పుడు इस तरह जैसे होता है, మనిషి మానసికంగా శారీరకంగా కృంగిపోతాం. इंसान जो है मानसिक तौर पर, शारीरिक तौर पर टूटते जाता है। అంటే ఈ కనపడే పాపాలు, यानी कि जो दिखने वाला पाप, ఈ కనపడని గడ్డల లాంటి పాపాలు जो ना दिखने वाला गांठ के जैसे पाप పెరిగిపోతూ ఉండేవి. बढ़ते जाता है। మన ఆనందం అనే ద్రాక్ష పండ్లను ఈ తినేస్తాయి. हमारी जो आनंद नामक दाग की बारी है ना, उसको खा लेते हैं। ద్రాక్ష పండ్లు తినేస్తాయి, दाग की बारी को खा लेते మనలో हैं। సంతోషం ఉండదు. ऐसे में हमारे अंदर खुशी नहीं होगी। ఎప్పుడు ఏదో ఒక విచారం, हमेशा कोई ना कोई सोच ఏదో होती ఒక है, ఆలోచన. कोई ना कोई सोच रहता है। అంటే మనలో ఆత్మ ఫలం అనేది పనిచేయట్లా. यानी कि हमारे अंदर आत्मिक फल काम नहीं करता। కాబట్టి ఆఖరి వరకు వెంబడించాలంటే, इसलिए अंत तक पीछे चलना है। అంటే నువ్వు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలుగా నువ్వు బ్రతికుండాలి అంటే यानी कि आप 80-90 साल तक जीवित रहना, నీకు ఆరోగ్యం ఉండాలి. आपको अच्छी स्वास्थ्य होनी चाहिए। నీకు 90 సంవత్సరాలు బతకాలి నువ్వు. आप तो 90 साल जीना है, ఈ మధ్యలోనే చనిపోకూడదు. इस बीच में मृत्यु नहीं होना है। అంటే 90 అంటే 70, 90,
ఈ 70, 80, 90 అంటే ఆఖరి దాకా జీవించటం. यानी कि 70, 80, 90 यानी कि अंत तक जीवित रहना. మధ్యలో మరణం కాదు ఇది. ये बीच का मृत्यु नहीं है. ఈ రక్షణ కూడా ये उद्धार भी ఆఖరి వరకు. आखिरी तक. ఆఖరి నుండి ఎక్కడి వరకు? आखिरी यानी कि कहां तक? ఒకటి యేసు ప్రభు వచ్చేంత వరకు. पहली विषय है यीशु मसीह आने तक. అర్థమవుతుందా? समझ में आ रहा है? యేసు ప్రభు పెండ్లి కుమారుడు రా, ఆత్మ పెండ్లి కుమార్తె విలువారు రమ్ము అని చెప్తున్నారు. तो सुनने वाले और आत्मा दुल्हन ये सब बोलते हैं दूल्हा आ जाओ, రా आ సిద్ధపాటు, सही तैयारी के साथ है. సిద్ధపాటు तैयारी के साथ है. రమ్మంటున్నారు. तैयारी के साथ आओ बोलते हैं. నువ్వు రావాలి, आपको आना है. నువ్వు సిద్ధపడాలి. आप तैयार के साथ रहना ఇది है. ఆఖరి వరకు. ये अंत तक. మధ్యలోనే పోగొట్టుకోకూడదండి రక్షణ. बीच में उद्धार को नहीं खोना है. మధ్యలో రక్షణ పోగొట్టడం చాలా సమస్యలు వస్తాయి. अगर बीच में उद्धार खो दिए तो बहुत सारी समस्या आ నీ जाएगा. కుటుంబంలోని సమస్యలు రావచ్చు, आपके परिवार में ही समस्या आ सकता నీ है. జీవితంలో సమస్యలు రావచ్చు, आपकी जिंदगी में समस्या आ నువ్వు सकता है. చేసే పనుల్లో సమస్యలు आप రావచ్చు, करने वाला कामों में समस्या आ सकती है. నీకు స్నేహాల ద్వారా సమస్యలు రావచ్చు, आपकी मित्रता के द्वारा समस्या आ सकती है. అన్య జనుల ద్వారా సమస్యలు రావచ్చు. अन्य जाति के द्वारा समस्या आ सकती है. అన్యజనులు అంటే ఎవరండి? अन्य जाति मतलब कौन है? రక్షణ లేనివారు, जो उद्धार नहीं पाया है, ప్రభువుని ఎమ్మడించని जो వాడు. प्रभु के पीछे नहीं चलते हैं, వాళ్ళకి రక్షణ లేదు, उनको उद्धार नहीं है, వాడు ఎమ్మడించే వాళ్ళు वो కాదు. प्रभु के पीछे चलने वाला नहीं है. యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा? నా గొర్రెలు నన్ను ఎమ్మడిస్తాయి. मेरी भेड़ मेरे पीछे हो लेते हैं. ఏమన్నాడు? क्या कहा? అంటే వాళ్ళకు ఒక గురి ఉంది, यानी कि उनके लिए एक चिन्ह है, ఒక వ్యక్తి ముందున్నాడు, उनके आगे एक व्यक्ति है, ఆ వ్యక్తితో పాటు వెళ్తున్నారు వీళ్ళు. उस व्यक्ति के साथ जा रहे लोग. అన్ని జనులు अन्य जाति గురి లేని వాళ్ళు, उनके आगे कोई निशान नहीं है. వాళ్ళని ఎంబడించడానికి ముందు కాపరి లేడు. उनके वो लोग पीछे चलने के लिए उनके आगे चरवा नहीं है. సంఘం ఉందండి, कलिशा है, సంఘానికి కాపరి ఉన్నాడు, कलिशा के लिए चरवाहा है, కాపరి ఉన్నాడు. चरवाहा है. ఇప్పుడు కాపరి మాటలు మనం వినాలి. ये चरवाहा का ही हम सुनना है. మనం ఎప్పుడు ఏమనుకుంటాం? हम हमेशा क्या सोचते हैं? కాపరి మాటలు వినాలి. चरवाहा का सुनना है. ఆయన దేవుని మాటలు మాకు ఇస్తున్నాడు, वो परमेश्वर की बातें हमें देता ఆయన है, మనల్ని క్రీస్తును చూపిస్తున్నాడు. वो हमें मसीह को दिखाता है. వాళ్ళ మాటలు వినాలి, उनकी बात सुननी है, వాళ్ళ మాటలు అర్థం उनकी చేసుకోవాలి. बातों को समझना है. అందుకని इसलिए రెండోది ఏంటంటే, दूसरे विषय क्या है ఈ कि పెండ్లి కుమార్తె సంఘానికి ఆభరణంలో రెండో ఆభరణం ఎంపటించటం. इस दुल्हन के कलिशे में दूसरा आभूषण है उनका पीछे ఎక్కడి चलना. వరకు? कहाँ तक? ఆఖరి వరకు. अंत तक. ఒకటి पहला యేసు వచ్చినప్పుడు, यीशु मसीह जब आएगा. రెండోది दूसरा నీకు మంచి మరణం. आपको अच्छी मृत्यु. నీ మరణం వరకే, आपकी मृत्यु तक. నువ్వు ఎప్పుడు చనిపోతావో తెలీదు. आपका मृत्यु होगा आपको पता नहीं. నీ మరణం వరకు రక్షణ నిన్ను వెంబడిస్తూ ఉండాలి, आपकी मृत्यु तक उद्धार आपके साथ साथ चलते रहना है, వెంబడిస్తూ ఉండాలి. चलते रहना है. నువ్వు చనిపోతే अगर आप मर गए రక్షణలో ఉండి చనిపోయావు. उद्धार में ही रहकर मरना है. యేసు వస్తే अगर यीशु आ गए इस बीच में ఎత్తబడ్డావు. उठा लिया गया. మూడో విషయం तीसरा विषय వినుట. सुनना. వినుట, सुनना. వినుటానికి వేగిరి పడాలి. सुनने के लिए तत्पर रहना है, అంటే కాసుకొని కూర్చోవాలి. यानी कि इंतजार में बैठना है. మీరు కూర్చున్నారో కూర్చోలేదు. आप जैसे बैठे हो ना ऐसा ही చూడండి, देखिए ఎప్పుడు లైవ్ ఓపెన్ అవుద్దా, कब लाइव ओपन होगा, ఎప్పుడు లైవ్ ఓపెన్ అవుద్దా कब होगा लाइव అని ओपन. కాసు इस కూర్చున్నారు. प्रकार इंतजार में है. కొంతమంది कुछ लोग ఓపెన్ అయినాక చూద్దాంలే, ओपन होगा तब देखा जाएगा, ఓపెన్ అయినాక जब చూద్దాంలే, ओपन होगा तब देखेंगे, అప్పుడు చూద్దాంలే तब देखेंगे. అంటే నిర్లక్ష్యం. यानी कि लापरवाह. అది కాదు. ऐसा नहीं. నేను ఎప్పుడు చెప్తున్నాను మీకు, मैं हमेशा कहता हूँ 2 నిమిషాలు ముందే మీరు ఓపెన్ కూర్చోవాలి. 2 मिनट पहले ही आप ओपन करके बैठना है. వీళ్ళెవరిళ్ళు? कौन है ये लोग? కాచుకొని కూర్చున్న వాళ్ళు. ये दो इंतजार में रहने वाले. వీళ్ళు వినుట, ये सुनना चाहिए. వీళ్ళు వినేవాళ్ళు. ये सुनने वाले. మూడో ఆభరణం ఏంటి? तीसरा आभूषण. ఒకటి ఆభరణం ఏంటి? पहला क्या उनसा? రక్షణ. उद्धार. రెండో ఆభరణం ఏంటి? दूसरा क्या है? వెంబడించుట. पीछे चलना. మూడో ఆభరణం ఏంటి? तीसरा వినుట. सुनना. చెవులు ఇచ్చాడు దేవుడు. सुनने के लिए कान दिया है परमेश्वर. ఎందుకు ఇచ్చాడండి దేవుడు చెవులు? क्यों दिया है परमेश्वर ने कान? వినటానికి. सुनने के लिए. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, मान लो आप प्रार्थना कर रहे हैं, నీ ప్రార్థన దేవుడు వినలా, आपकी प्रार्थना प्रभु ने नहीं सुना, నీకు జవాబు రాలా, इस वजह से आपको जवाब नहीं आई, నువ్వేమంటా? आप क्या कहोगे? అయ్యో దేవుడు నా ప్రార్థన వింటలేదు, अरे मेरे प्रभु मेरी प्रार्थना नहीं सुन रहे, నా ప్రార్థన వింటలేదు, मेरी प्रार्थना नहीं सुन నా रहे, ప్రార్థన వింటలేదు नहीं सुन रहे मेरी प्रार्थना. అంటావనవా? कहोगे ना? పోగొట్టుకుంటున్నావు నువ్వు. उद्धार को खो बैठा है. ఏదో విధంగా లైలో రాలేకపోతున్నావు, किसी न किसी प्रकार लाइव में नहीं आ पा रहे, ఏదో విధంగా సంఘానికి రాలేకపోతున్నావు. कलिशा में नहीं आ पा रहे, कोई ना कोई कारण. ఏ గుంట నక్కలో నిన్ను పట్టుకున్నాయి, वो लोमड़ी छोटी लोमड़ी आपको पकड़ रखा है, నీ ఆనందం అనే ద్రాక్ష పండ్లు తినేస్తున్నాయి. आपकी आनंद नामक के दाग की बारी को वो खत्म कर रहे हैं, నువ్వు ఒంటరి అయిపోతావు, आप अकेले हो गए, నువ్వు రక్షణ పోగొట్టుకున్నావు, आप आकर उद्धार को खो दिए నువ్వు हैं, వినటం లేదు, आप सुनते नहीं हो, నువ్వు వెంబడించటం లేదు. आप पीछे चलते हो. ఏమైపోయిందండి? क्या हो गया? ఏమైపోయినాయి? क्या हो गया? శారీరకంగా మానసికంగా
నువ్వు కృంగిపోతున్నావు. शारीरिक तौर पर, मानसिक तौर पर आप टूटते जा रहे నీ हो। శరీరం ఏమైపోతుంది? आपका देह क्या हो जा रहा है? కుషించిపోతుంది. दिन पे दिन खत्म होते जा रहे నీ हैं। శరీరం ఆత్మీయ శరీరం నీది, आपके दो देह है, आत्मा की देह है, నువ్వు రక్షించబడ్డ శరీరం నీది. क्योंकि अब उद्धार पाया हुआ देह है కృంగిపోతున్నావు, आपका। अब टूटते जा रहे हैं, కృంగిపోతున్నావు. टूटते जा रहे हैं। తర్వాత उसके बाद నాలుగోది चौथी विषय ప్రార్థించుట. प्रार्थना करना। ఇసుకు ఉండకూడదు. उसमें याव नहीं छोड़ना चाहिए। ప్రార్థన అంటే प्रार्थना को लेकर ఇసుకు ఉండకూడదు. याव नहीं छोड़नी चाहिए। ఏమంట తెలుసా? क्या बोलते पता है? ఏం ప్రార్థనలే, अरे क्या प्रार्थना, ఏం ప్రార్థనలే. अरे क्या प्रार्थना। ఎవరికైతే మానసికంగా శారీరకంగా ఈ ఆనందం అనే ద్రాక్ష పండ్లు ఆ బుంటాకలు ఎత్తుకొని పోతాయో వాళ్ళు ప్రార్థించలేరండి. जिनके आत्मिक तौर पर आनंददायक जो दाग का बारी शैतान उठा के ले जाता है ना, ऐसा लोग प्रार्थना नहीं कर వాళ్ళ पाते। ఫోన్లు చూడటం ఆనందంగా ఉంటది, उनको फोन देखना अच्छा लगता है, ఫోనుల్లో ఆటలు ఆనందంగా ఉంటాయి, फोन में खेलना अच्छा लगता है, అన్ని జనులతో మాట్లాడటం ఆనందంగా अन्य ఉంటది, जाति के साथ बातें करना अच्छा लगता వాళ్ళతో है, తిరగటం ఆనందంగా ఉంటది, उनके साथ घूमना उनको अच्छा लगता है, వాళ్ళతోటి ఆటపాటలు ఆనందంగా ఉంటాయి. उनके साथ खेलना, गीत नाचना अच्छा लगता है। అవి మనకు వద్దండి. ऐसा चीज हमें नहीं चाहिए। అది గతించిందంట. वो तो खत्म हो गया है, ఆ కాలం గతించింది. वो समय खत्म हो चुका అప్పుడు है। దేవునికి మనం దూరంగా ఉన్నాం, तब तो हम परमेश्वर से दूर थे, तब యేసు రక్తానికి దూరంగా यीशु ఉన్నాం. के लहू से दूर थे, ఇప్పుడు రక్తంలో కడగబడ్డాం. మనం अब तो लहू से धुल चुके हैं। మనకు రక్షణ దొరికిపోయింది. हमें उद्धार मिल गया మనం है। వినాలి, हम सुनना है, వినాలి, सुनना है, వెంబడించాలి. पीछे चलना है। అదిగో ఆయన దూరంగా వెళ్ళిపోయాడు అనుకో, मान लो वो दूर चले गया, వెంబడించలేదు. पीछे नहीं चला। ఎవరాళ్ళు? कौन है वो? బుద్ధి లేని కన్నికలు. बुद्धिहीन स्त्रियां, 5 బుద్ధి లేని కన్నికలు. 5 मूर्ख कुमारियां हैं। పెళ్లి కుమార్తె కొడుకు, పెళ్లి కుమార్తె కొరకు, పెళ్లి కుమారుడు కొరకు వచ్చారు వాళ్ళు. तो वो दूल्हा के लिए आए थे, ఆయన కోసమే వచ్చారు వాళ్ళు. उन्हीं के लिए ही आए थे, కానీ వెంబడించలేకపోయారు. लेकिन पीछे नहीं चल पाए, వెంబడించలేకపోయారు. नहीं चल पाए उनके साथ। వీళ్ళేనంట यही लोग, పెళ్లి కుమార్తె శబ్దము విన్నారు, ये दुल्हन का आवाज तो सुना था, ఏ బుద్ధి లేని కన్నికలు. ये मूर्ख कुमारियां, వీళ్ళకి రక్షణ, సరైన రక్షణ లేదు. उनको ढंग का उद्धार नहीं है, వీళ్ళు వెంబడించే వాళ్ళు కాదు, ये चलने वाला नहीं है उनके पीछे, వీళ్ళు వినేవాళ్ళు కాదు. ना सुनने वाला है ये। వీళ్ళకి ఈ లోకమే ఆనందం. వాళ్ళకి उनको ये संसार ही आनंद लगने लगता है, టీవీలే ఆనందం, उनको टीवी ही अच्छा लगता है, సీరియల్ ఆనందం, सीरियल अच्छा लगता है, సినిమాల ఆనందం, पिक्चर अच्छा लगता ఓ है, ఫోనుల్లో ఆటల ఆనందం. फोन में गेम्स खेलना अच्छा लगता है। వీళ్ళకి ప్రార్థనలు ఉండవు, इन लोगों की प्रार्थना नहीं होती, ఉదయకాల ప్రార్థన ఉండదు, ना सुबह की प्रार्थना होती, సాయంకాలం ప్రార్థన ना शाम ఉండదు, की प्रार्थना होती, మధ్యాహ్నం ధ్యానం ఉండదు. ना दोपहर के ध्यान होती, తినటం, త్రాగటం, ధరించుకోవడం. खाना पीना और पहनना। ఇది రక్షణ అండి. क्या यही उद्धार है क्या? ఇది నువ్వు చేస్తున్నావు, పక్కోడు చేస్తున్నాడు. इस प्रकार का जिंदगी आप भी जीते हो, बगल वाले भी जी रहे, పక్కోడు కూడా చేస్తున్నాడు. बगल वाले भी जी रहे। ప్రయోజనం ఏముందండి? क्या फायदा इससे? ప్రయోజనం ఏముంది? क्या फायदा है? నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావు? आप किसके लिए जीते हो? నీ జీవితం ఏంటి? आपका जिंदगी क्या है? కృతజ్ఞతగా ఉండు, शुक्रगुजारी के साथ रहो, కృతజ్ఞతగా ఉండు. शुक्रगुजारी के साथ అందుకే అంటాడు, रहो। इसलिए कहता है, చూడండి, देखिए ఆ బుద్ధి లేని కన్నికలు కూడా और कुमारी जो मूर्ख है, అర్ధరాత్రికిలో పెండ్లి కుమారుని శబ్దం విన్నారు. आधी रात में दूल्हा का आवाज तो सुने थे, విన్నారు, లేచారు, కానీ వెళ్ళలా. सुने भी थे, उठ भी गए थे, मगर नहीं गया, వెళ్ళలా వీళ్ళు. नहीं गया, వీళ్ళు వెళ్ళలా. ये नहीं गए। ఎందుకని? क्यों? వెంబడించలేటానికి వాళ్ళకి అర్హత లేదు. तो उनके पीछे चलने के लिए उनका योग्यता नहीं था, పెళ్లి కుమారుడు దూరం వెళ్ళిపోయాడు. इसलिए दूल्हा जो है दूर चला పెళ్లి गया। కుమారుని వెంబడించిన వాళ్ళు పెళ్లి కుమారుడితోటి వెళ్ళిపోయారు. जो दूल्हा के पीछे चल रहे थे ना, वो दूल्हा के साथ ही चला गया। ఈ పెళ్లి కుమారుని వెంబడించుకుని ఉన్నారే, दूल्हा का अनुकरण नहीं किए है ना, వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు? ये कब गए? తలుపు వేసినాక వెళ్ళారు. दरवाजा बंद होने के అంటే बाद వీళ్ళు गए। ఆఖరి తీర్పు లెగుస్తారు. यानी कि ये आखिरी न्याय का दिन के लिए उठे। మరణ పునరుద్ధానం. ये तो मृत्यु की पुनरुद्धान ఈ के బుద్ధి लिए, లేని కన్నికలు ఉండారే, ये मूर्ख कुमारियां है ना, వీళ్ళు మరణ పునరుద్ధానికి వెళ్తారు. వీళ్ళు ये मृत्यु की पुनरुद्धान के लिए जीवन, ఆఖరిలో తీర్పు. आखिर में जब न्याय होगा, వీళ్ళు ఎక్కడుంటారండి? ये कहाँ रहेंगे? ఎక్కడుంటారు వీళ్ళు? कहाँ रहेंगे? ఎడం పక్కోళ్ళు అంటే వీళ్ళు. ये दाई तरफ के लोग हैं, ఎడం పక్కోళ్ళు అంటే दाई की तरफ के लोग हैं। వీళ్ళారా, प्रियो, నిన్న నాకు ఒక మేకలు, గొర్రెలు. भेड़ और बकरियां, ఎడం పక్కోళ్ళు ఎవరు? बाई की तरफ लोग कौन है? ఎడం పక్కోళ్ళు మేకలు, और बकरियां है वो, కుడి పక్కనోళ్ళు दाई तरफ के लोग గొర్రెలు. वो भेड़ है। ఈ మేకలంట, ये बकरियां जो है, ఈ మేకలు ఏం చేస్తే తెలుసా? बकरियां क्या करती पता है? నువ్వు నేను జగడ వాడుకున్నావు అనుకో, मान लो आप और हम आपस में लड़ाई किया है, ఈ మేకలంట ये बकरियां है, మన మధ్యలో దగడం పెట్టాలని ఆడాకులే పోయి తింటాయి అంటే. तो हम दोनों के बीच में लड़ाई और बढ़ाने के लिए वो सामने वाले के बगीचे का
पत्ते ही खाएगा जाके। నిన్న కిషోర్ వాళ్ళ నాన్న చెప్తున్నాడు, कल का दिन वो किशोर ब्रदर के पापा बता रहे थे, కిషోర్ వాళ్ళ నాన్న చెప్తున్నాడు ఈ किशोर విషయం. ब्रदर के पापा बता रहे हैं, కొత్త విషయం తెలిసింది ఒకటి. मेरे को एक नया बात पर मिल गई। ఈ మేకలంతా ये बकरियां क्या करती हैं? మనిద్దరం పోట్లాడుకున్నాం అనుకో, हम दोनों में आपस में लड़ा किया हो तो మనిద్దరం జగడం పెట్టడం కోసం అంట हमारी लड़ाई और बढ़ाने के ఈ लिए పోయి శత్రువు యొక్క ఆ చుట్టాకులు దంటి అంట. ये जाके शत्रुओं का ही पेड़ का पत्ते खाते हैं। కానీ గొర్రెలు అట్ట కాదు. मगर भेड़ ऐसा नहीं, भेड़ ऐसे नहीं जाते। గొర్రెలు చాలా మంచిగా ఉంటాయి ये అంట. भेड़ बहुत अच्छी तरह रहते हैं। ఇంకొక విషయం కూడా తెలిసిందండి నాకు, एक और बात भी पता चला मुझे, ఈ సున్నితం కలిగి ఉంటాయి అంటే ఈ గొర్రెలు. ये जो भेड़ है बड़ी नाजुक है। గొర్రెలు అంట भेड़ చాలా సున్నితంగా ఉంటాయి అంట. बहुत नाजुक है, మేకలు సున్నితంగా ఉండవంట. तो बकरियां जो है नाजुक नहीं है। ఎంత తిన్నా మేకలకి అది ఇంకా తినాలి ఇంకా తినాలి ఇంకా తృప్తి లేకుండా ఉంటాయి అంట. ये बकरियां जितना भी खाए और खाना और खाना और खाना करके बिना तृप्त के నేను रहते हैं। ఆహారం గురించి చెప్పట్లేదండి, मैं शरीर के भोजन को लेके नहीं बताता, ఆహారం గురించి చెప్పట్లా. भोजन को लेके ఈ नहीं बताता। లోకం ఎంత అనుభవించినా ఇంకా అనుభవిద్దాం ఇంకా అనుభవిద్దాం, లోకాన్ని ఇంకా అనుభవిద్దాం. तो कहने के मतलब है कि संसार का कितना भी अनुभव करे और अनुभव करेंगे करके जो सोचते हैं ఇంకా ఆనందిద్దాం, और भी आनंदित होंगे। संसार में, లోకంలో ఇంకా ఆనందిద్దాం. संसार में और आनंदित లోకం रहेंगे। నుంచి బయటకు రారంటాడు, संसार से बाहर नहीं आते, బయట రాలేడు. नहीं आते। వీళ్ళెవరు? ये कौन है? మేకలు లాంటి ये बकरी के जैसे हैं, మేకలు లాంటి. बकरी के जैसे हैं। మరి వీళ్ళు ఈ మేకలు అనేవాళ్ళు బుద్ధి లేని కన్నికలు. ये बकरी के बराबर है बुद्धिहीन कुमारियां। వీళ్ళు ఎక్కడున్నారు? ఎడం పక్కన ఉన్న వాళ్ళు. ये बाएं तरफ रहने वाले हैं। వీళ్ళు తీర్పు వీళ్ళకి జరిగిపోయి పంపించాడు, పో इनका వెళ్ళండి. न्याय हो चुका है, जाओ जाओ। సాతాను కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క అగ్నిలో పడి शैतान के लिए जो तैयार किया गया है अनंत आग में चले जाओ बोलो। కాబట్టి इसलिए ప్రార్థించటం నేర్చుకోండి. प्रार्थना करना सीखो। నువ్వు ప్రార్థిస్తే, अगर आप प्रार्थना करोगे, మోకరిస్తే, आप घुटनों में आओगे, నువ్వు మోకరించు, अगर आप घुटने में आओ, ప్రార్థించు, प्रार्थना करो, దేవుడు నీతో మాట్లాడు. परमेश्वर आपसे बात करेगा। నువ్వు దేవునితో మాట్లాడు, आप परमेश्वर से बात करोगे, నువ్వు దేవునితో మాట్లాడతావు, आप परमेश्वर से बात करोगे, దేవుడు మెల్లని స్వరంతో నీతో మాట్లాడు. परमेश्वर धीमी आवाज के साथ तुमसे बात నేను करेगा। ఎన్నిసార్లు చెప్పా, मैं कई बार बताया था। నిజంగా ఎనుగులు ఎప్పుడన్నా మీరు దైవదోసుడు చెప్పాడే, దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడతాడంట. ఎప్పుడన్నా నేను అలాంటి అనుభవం కలిగి ఉన్నాను, ఎప్పుడన్నా ధ్యానం కలిగి ఉండవా? कभी इस बात का आपने गौर किया है? प्रभु का दास हमेशा बोलता है परमेश्वर धीमी आवाज से बात करता है बोलकर, आपने उस आवाज सुनने के लिए कभी ध्यान किया है? అంటే కనిపెట్టుకొనుట. यानी कि उसके लिए बाट जोते रहना है। ప్రార్థించడంటే ఒకటి విసుక్కుని ఉండాలి, प्रार्थना करने के लिए कि हियाव नहीं छोड़नी चाहिए। రెండోది కనిపెట్టుకున్నాలి. दूसरी जो है बाट जोना है। నువ్వు ప్రార్థనలో కనిపెట్టు, आप प्रार्थना में इंतजार में रहो, తొందరగా కాదు, తొందరపడబాక. प्रार्थना को करने में उतावली मत होना, ప్రార్థన చేయి, మోకరించు, घुटनों में आओ, సమయం ఇవ్వు, समय दे दो, దేవుడికి సమయం ఇవ్వు, प्रभु के लिए समय दो, అడగటానికి సమయం ఇవ్వు. तो मांग कर समय दो। నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు आप प्रार्थना करते वक्त దేవుడు నీతో మాట్లాడతాడు. परमेश्वर आपसे बात करेगा। తర్వాత और ఇంకొకటి, दूसरा, తర్వాత ఐదో విషయం, पांचवा विषय, ఎదురు చూచుట. इंतजार करना ఎదురు చూడాలి या तो बाट అంటే जोना है। వాగ్దానం పొందిన వాళ్ళు. यानी कि वादा को जिसने पाया है, వీళ్ళు 3 నెలల క్రితమే టికెట్ చేసుకున్న వాళ్ళు. వీళ్ళు यानी ऐसा है कि ये लोग 3 महीने पहले ही टिकट करने वाला का వీళ్ళు बराबर है। 3 నెలల ముందే టికెట్లు చేసుకున్నారు. 3 महीने पहले ही टिकट कर चुके लोग हैं। ఇప్పుడు చేసుకున్నారు చేసుకోలేదు మీరు? अभी आप लोगों ने भी कुछ किए होंगे ना टिकट। ఎలిషా యువానికి చేసుకున్నారు చేసుకోలేదు? एलिशा की शादी के लिए किया कि नहीं किया? చెప్పండి. बताइए। అక్కడ దాకా మనం ఇప్పుడే అనుకుందాం. और क्या हाँ दूर सोचना, अपने लिए ही టికెట్లు सोचिए। చేసుకున్నారు చేసుకోలేదా? आपने टिकट किया कि नहीं किया? ఇప్పుడు నుంచి ఏం చేస్తారు మీరు? ఇక अभी से आप क्या तैयारी करते हो? కొత్త బట్టలు కుట్టించుకోవాలి. नया कपड़ा सिलवाना है। ఏం బట్టలు కుట్టించుకోవాలి, क्या क्या कपड़ा सिलवाना है, ఎక్కడెక్కడ తిరగాలి, कहाँ कहाँ घूमना है, ఏమేం చేయాలి. क्या क्या करना है। నీ జీవితంలో ఒక భాగం ఉంది. ఇప్పుడు आपकी जिंदगी में एक बोझ है। నువ్వు అన్నం తింటున్నా, आप नहीं वो क्या रहे, నువ్వు నిద్రపోతే మెలకు వచ్చినా, आप सोते हुए आंख खुल गया నువ్వు तो ఎక్కడ తిరుగుతున్నా, आप कहीं पे भी घूम నీ रहे हो, జీవితంలో ఒక భాగం ఉంది. आपका जिंदगी में एक ऐसी ఇదిగో నేను మ్యారేజ్ కి हिस्सा है। వెళ్ళాలి, देखो मुझे शादी में जाना है, పెళ్లికి వెళ్ళాలి, शादी में దానికి जाना है, కావాల్సిన బట్టలు కావాలి, उसके लिए तैयारी का कपड़ा దానికి चाहिए, కావాల్సిన తయారీ కావాలి. उसके लिए तैयारी चाहिए। నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. उसी सोच में ఈ लगे ఆలోచన रहते ఎప్పుడు తీరిపోద్ది? हो। ये सोच कब खत्म हो जाएगा? నువ్వు టికెట్ ఎక్కి నువ్వు వెళ్ళి ఆ పెళ్లిని అనుభవించినప్పుడు నీకు అది సమాప్తం అయిపోయింది. जैसे आपने टिकट लिया, ट्रेन चढ़ गया और शादी में शामिल हो गया, तब वो पूरा समाप्त हो गया। ఇప్పుడు ఈ యాత్ర ఎప్పుడు ఆగిపోయింది? इसी प्रकार हमारी ये यात्रा कब खत्म होगा? నువ్వు చనిపోవాలి आपका मृत्यु होगी లేదా యేసుప్రభు రావాలి. या तो यीशु मसीह आनी है। కాబట్టి ఇక్కడ इसलिए यहाँ पे ఏమంటాడంటే ఎదురు చూడు बाट जोते అంటే నువ్వు వాగ్దానం పొందిన వాడు. మీరు यानी कि आपने वादा पाए हुए लोग हैं। యేసుప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा? నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. मैं आके आपको लेके जाऊंगा। ఏమన్నాడు? क्या बोला? నేను వచ్చి मैं आऊंगा మిమ్మల్ని తీసుకెళ్తాను. फिर आपको लेके जाऊंगा। వివాహం అయిందండి, शादी हो गई,
వివాహం అయిపోయినాక शादी होने के बाद భర్త వదిలిపెట్టి पति अपना फिर ఈ పెళ్లి కుమార్తె ఏం చేసింది? दुल्हन क्या है ఎప్పుడు వస్తాడు నా భర్త? వస్తానన్నాడు. आऊंगा बोला था, ఎప్పుడు వస్తాడు నా భర్త? कब आएगा मेरा पति? ఒక ధ్యానం ఉంటది నీకు, ऐसी ख्याल में रहती है, నువ్వు మర్చిపోవు, आप भूलोगे नहीं, నువ్వు మర్చిపోవు. आप भूलोगे नहीं, నీ భర్త రాబోతున్నాడు, आपका पति आने वाला है, ఏమంటావు? क्या कहोगे? ఫోన్ చేస్తాడు, फोन करेगा, రమ్మంటావా అని అడుగుతాడు. क्या आऊं क्या, అంటాను వస్తా రమ్మంటావా అని. क्या आऊं क्या करके बोलेगा, రా वो बोलती है कि आओ, ఏమంటది? क्या बोलेगी, రా आ రా आ, రా అంటది. ఆ. ఎందుకని? క్యూ? నిన్ను నెమ్మడించాలి, ये मुझे तेरे पीछे चलना है, రా అంటాడు. ఆ, వివాహం అయిపోయింది అంటాడు. शादी हो गया। మనకి సగాయి అంటే ప్రధానం అయిపోయిందండి. हमें भी इसी प्रकार सगाई हो चुकी है, ఆయన వస్తానన్నాడు, उन्होंने आने का वादा किया మనం है, हमें తీసుకెళ్తానన్నాడు. ले जाने की वादा किया, కాబట్టి इसलिए మన వాగ్దానం ఉంది మనకి. हमारे लिए एक वादा है, ఎన్ని ఆభరణాలండి? ये सारे हमारे आभूषण हैं, ఇది రక్షించబడ్డ సిద్ధపడిన సంఘం పెళ్లి కుమార్తె యొక్క ఆభరణాలు. ये उद्धार पाया हुआ और कलिशा का एक आभूषण है ఈ ये। లేకపోతే ఆర్డినరీ పర్సనే, अगर ये नहीं तो साधारण इंसान है, ఆర్డినరీ పర్సనే. साधारण इंसान है। క్షయాలంకారంగా అంట పేతురు అంటాడు 1వ పేతురు పత్రికలో, पहला पत्रस बोलता है, पत्रस में క్షయమైన అలంకరణ కాదు, तो नाश होने वाला अनुकरण नहीं है, అక్షయమైన అలంకరణ కావాలి నీకు. अविनाशी अलंकरण चाहिए आपको, అవి మనుషులు కనపడే కాదు, वो इंसान को दिखने वाला नहीं है, దేవుడు కనపడేయి. परमेश्वर को दिखने वाला। మనుషులు చూసి అంటారు, मनुष्य देख के बोलते हैं వీళ్ళ ఏదో మార్పు వస్తుంది, इनके अंदर कुछ बदलावट आ रही है, అప్పుడు లాగా లేరు ఇల్లు, ये पहले जैसा नहीं है, వీళ్ళ ఇంట్లో శాంతంగా ఉంది, इनके घर में शांति है, వీళ్ళ ఇంట్లో ఆనందం ఉంది, इनके घर में आनंद है, మొదట్లాగా లేరు ఇల్లు, ये पहले जैसा नहीं है, సంతోషంగా ఉన్నారే, खुशी से है, అందరు సంతోషంగా ఉన్నారే, सब खुशी से है, వీళ్ళ ఇంట్లో ఏమైనటువంటి భేదాలు లేవే. इनके घर में किसी प्रकार का भेदभाव नहीं है, పరిశుద్ధాత్ముడు మీ ఇంట్లో పనిచేస్తున్నాడు, तभी पवित्र आत्मा आपका घर में काम कर నీ रहे हैं, దేహంలో పనిచేస్తున్నాడు. आपके देह में काम कर रहे हैं। అందుకనే చూడండి పిల్లలు, इसलिए देखिए प्रिय, తర్వాత 6వ విషయం, छठा विषय, ఏక మనసుతో కలిసి ఉండటం. एक मन साथ रहना, एक मन होके रहना, భార్య భర్తలు ఇద్దరు ఏక మనసుతో ఉండాలి, पति पत्नी दोनों एक मन लगा के रहना है, ఇద్దరు ఏక మనసుతో ఉండాలి. दोनों को एक ही मन होनी चाहिए। అర్థమవుతుందా? समझ में आ रहे हैं? పిల్లలు తల్లిదండ్రులు ఏక మనసుతో ఉండాలి. बच्चे और माँ बाप भी एक मन होना चाहिए। ఒకసారి అంట एक बार దైవదాసుడు అంట प्रभु के दास, దంపతుల కొరకే ప్రార్థన, तो पति पत्नी जो जोड़ी है ना उन्हीं के लिए ही प्रार्थना, పెళ్ళైన వాళ్ళకి దంపతుల కొరకే ప్రార్థన. जो शादीशुदा विवाहित लोग हैं उन्हीं के लिए ఆ प्रार्थना। ప్రార్థనలో చెప్పాడంట, उस प्रार्थना में बताया, సిస్టర్స్ లారా, बहनों సిస్టర్స్ లారా, बहनों మీ భర్తలకు మీరు లోబడి ఉండండి. आप अपने पति का अधीन रहो। తర్వాత उसके बाद భర్తలారా, हे भाइयों, మీ భార్యను ప్రేమించండి. आप अपनी पत्नियों से प्रेम रखो। విన్నారు ఇద్దరు, दोनों ने सुना, ఇంటికి వెళ్ళారు, घर गए, వీళ్ళకి చిన్న గొడవ వచ్చింది. इनको आपस में एक लड़ाई आ गई। అదుగో అదుగో देखो పాస్టర్ గారు ఏం చెప్పాడు पास्टर जी ने क्या बोला था, అంటే భర్త అంటుందంట, पति से कहती है पत्नी, పాస్టర్ గారు ఏం చెప్పాడు? पास्टर जी ने क्या बोला, భార్యని ప్రేమించు అన్నలా. पत्नी से प्रेम रखो बोला था ना। అచ్చా అన్నాడు, కరెక్ట్. हाँ बोला, सही है। మరి పాస్టర్ గారు ఏం చెప్పాడు? फिर पास्टर जी ने क्या बोला, భర్తకు లోబడు पति का अधीन हो जाओ। చెప్పలా? बताया ना, నువ్వు లోబడమన్నాడుగా, अधीन होने के लिए तो बोला था, నిన్ను ప్రేమించమన్నాడుగా. आपको तो कहा था आपको प्रेम करने के लिए। అయితే వీళ్ళిద్దరు ఏమన్నారు తెలుసా? फिर इन दोनों ने क्या बोला पता है, నువ్వు లోబడా వద్దు, तू मेरा आगे अधीन भी नहीं होना, నేను ప్రేమించవద్దు, मैं आपसे प्रेम भी नहीं करूंगा, వదిలేసుకుందాం. दोनों छोड़ देंगे। అయిపోయింది, కథం. खत्म हो गए बस। ఏమన్నాడు? क्या बोला, నువ్వు నాకు లోబడొద్దు. पति कहता है तू मेरा अधीन होने की आवश्यकता नहीं। భర్త ఏమంటాడు? पति बोलता है భార్య నువ్వు లోబడొద్దు. तू पत्नी होने के नाते मेरे अधीन मत होना। భార్య ఏమంటుంది? पति क्या बोल, నువ్వు నన్ను पत्नी क्या बोलती? ప్రేమించొద్దు, तू मुझे प्रेम मत करो। వదిలిపెడదాం. बस दोनों अलग हो जाएंगे। ఇప్పుడు ఎవరు వాళ్ళకి ఎంబడించేవాడు, ఎవరు ఎంబడించే మనిషి లేరు. वो किसके पीछे चलने वाला नहीं है, ఇక वो ప్రార్థన చేసే పని లేదు, प्रार्थना भी नहीं करेंगे, ఇక వాగ్దానం కాసుకుని కూర్చునే పని లేదు, वादा के लिए इंतजार करने वाले भी ఇక नहीं है, రక్షణ లేదు, उनके लिए उद्धार भी ఇక नहीं है, ఎంబడించటం లేదు. वो ना पीछे चलने ఇక वाले हैं। తెగిన గాలిపటాలు, ये तो कटी हुई पतंग जैसी जिंदगी है, తెగిన గాలిపటాలు कटी हुई पतंग की जिंदगी है। ఎక్కడికి వెళ్తాయో తెలీదు, कहाँ जाएंगे ఎటు पता नहीं, కొట్టుకెళ్తాయో తెలీదు. कहाँ चला ఇటు जाएगा, గాలి వస్తే ఇటు, इधर की हवा आ ఇటు गई గాలి तो వస్తే उधर, ఇటు. उधर की हवा आ गई तो उधर। ఒకప్పుడు ఎలాంటి జీవితాలండి, एक समय कैसे जिंदगी था, ఎలాంటి జీవితాలు. कैसी जिंदगी थी। అందుకని इसलिए వారి వారి ధర్మములను నిర్వర్తించుడి. सब अपना अपना धर्म को पूरा करे। భార్య భర్తలు వారి వారి ధర్మములను నిర్వర్తించుడి. पति पत्नी अपने अपने धर्म को निभाए, అప్పుడు పిల్లలు పరిశుద్ధులుగా ఉంటారు, तभी बच्चे पवित्र बन के रहेंगे, పిల్లలు పవిత్రులుగా ఉంటారు. तभी बच्चे पवित्र बन के కాబట్టి रहेंगे। భార్య భర్తలు వాళ్ళ రోల్ ని పూర్తి చేయండి. इसलिए पति पत्नी जो है अपनी रोल को निभाए। భర్త ప్రేమిస్తూ ఉండాలి, पति तो प्रेम करना ही है, ప్రేమించడమే. प्रेम कर, భార్య లోబడాలి, पत्नी आधीन होना है, భార్య లోబడాలి. आधीन होना है पत्नी। తర్వాత భర్త
ప్రేమిస్తా ఉండాలి. और पति भी हमेशा प्रेम करते ఈ रहना. రెండు పరస్పరం, ఈ రెండు दोनों పరస్పరం ఉంటే అలా ఉంటారు, दोनों इसी प्रकार रहेगा तो जुड़ के रहेंगे, అలా ఉంటారు. जुड़ के रहेंगे, లేకపోతే అలా అయిపోతుంది. नहीं तो अलग थलग रहेंगे. అప్పుడు మధ్యలో ఎవరు వస్తారండి? फिर बीच में कौन आएगा? మధ్యలోకి ఎవరితో? సాతాను. तो बीच में आएगा शैतान. ఎవరు వస్తారు? कौन आएगा? ఇలా ఉండాల్సిన వాళ్ళు ऐसा रहने वाला था, ఎట్లా అయిపోతే अगर ऐसा हो गया तो మధ్యలోకి ఎవరు వస్తారు बीच में कौन आएगा? అంటే ఎక్కిరిస్తాడు వాడు. वो छिड़ाने वाला. ఓ మీరు రక్షణ పొందారా? अच्छा आपने उद्धार पाए हो, మీరు రక్షణ పొందారా? आप उद्धार पाए हो, ఆ ఎక్కిరింపులు ఇస్తాడండి వాడు. तो ऐसा वो छिड़ाएगा. అందుకని इसलिए ఆరో విషయం ఏంటంట? छठा विषय कौन सा है? ఏక మనస్సు కలిగి ఉండండి. एक समन रखो, అంటే ఐక్యత, एकता से बने रहो, ఐక్యతగా ఉండాలండి. एकता से बने रहो. మీరు భార్యాభర్తలు ఇద్దరు आप दोनों पति पत्नी చేతులు పట్టుకుని हाथों को पकड़कर మోకరించి घुटनों में आकर ఏదైనా ఒక సమస్య వస్తే कोई भी समस्या हो ప్రార్థించండి. प्रार्थना करो. ఏక మనసు ఉండాలి. एक मन होनी चाहिए, ఇద్దరికి ఒకే మనసు ఉండాలి. दोनों का एक ही मन होनी चाहिए. ఒకే మనసు ఉండి एक ही मन होने से ఇరువురు दोनों భార్యాభర్తలు, पति पत्नी ఆ తర్వాత మూడో వ్యక్తి और तीसरा व्यक्ति కాపరి, चरवाहा, సంఘ కాపరి, कलिशा का, ముగ్గురు మస్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందేనండి. तीनों बिल्कुल रहना ही है. ఇద్దరు లేక ముగ్గురు, 2 या 3, ఒక్కరు ఇద్దరు అనలా, 1 या 2 करके नहीं बोला, ఒక్కరు ఇద్దరు అనలా, 1 या 2 करके नहीं बोला, ఇద్దరు ఇద్దరు లేక ముగ్గురు. 2 या 3. ఎవరు ఆ మూడో వ్యక్తి? कौन है वो तीसरा? కాపరు ఉండాలి. మీకు चरवाहा होना चाहिए, కాపరు ఉండాలి. మీ होना జీవితం चाहिए चरवाहा. మీరిద్దరు ప్రార్థన చేసుకోండి, आप दोनों प्रार्थना करो, చేతులు బట్టి ప్రార్థన हाथों చేసుకోండి, को पकड़कर प्रार्थना करो, కన్నీరు గార్చి ప్రార్థన చేయండి. आंसू बहाकर प्रार्थना మీ करो. సమస్యలు పోతాయి. आपकी समस्या चला जाएगा, అప్పటికి పోకపోతే तब भी नहीं जाएगा. కాపరికి చెప్పండి, चरवाहा को बताओ, అయ్యగారు ప్రార్థన చేయండి, మాకు पास्टर जी प्रार्थना करो, మా ఇంట్లో ప్రార్థన పెట్టండి. हमारे घर में प्रार्थना रखो. చూడండి పిగారా, देखिए प्रिय, ఐక్యత ఉండాలి. एकता होनी चाहिए. ఇద్దరికి వివాహం జరిగింది కదా, मान लो दोनों की शादी हो మీరు गई ना, ఐక్యతగా ఉండాలి. आप तो एकता से रहना మీకు है. పుట్టిన పిల్లలు పరిశుద్ధులుగా ఉంటారు. तभी आपके जो बच्चे हुए ना वो पवित्र रहेंगे. తర్వాత उसके बाद 7వ విషయం, 7वां विषय, లేఖనములను పరిశీలించుట. लिखी हुई बातों को परखना. ఏంటండి? क्या करना है? లేఖనాలని పరిశీలించాలి. लिखी हुई बातों को परखना है. అంటే పేతురు సందేశంలో ఏముంది? पतरस के संदेश में क्या था? లేఖనాల వైపు చూడమన్నాడు. तो लिखी हुई बातों की ओर देखो बोलता है. సందేశం వింటే మీకు లేఖనాలు కనపడతాయి. आप संदेश सुनने से अब लिखी हुई बात आपको दिखाई మీరిద్దరు देगा. కూడా లేఖనాలను పరీక్షించండి. आप दोनों भी लिखी हुई बातों को परखो. లేఖనాల్లో ఏం రాయబడిందో చూడండి. लिखी हुई बातों में क्या है देखो. తర్వాత 8వ విషయం, 8वां विषय, హృదయంలో విశ్వసించుట. हृदय में विश्वास करना. హృదయంలో ఉండాలండి, हृदय में रहना है, ఏదో పై పైన కాదు, ऊपर ऊपर नहीं है, పై పైన కాదు, ऊपर ऊपर नहीं है, హృదయంలో ఉండాలి. हृदय में होना है. హృదయం కరెక్ట్ గా ఉండాలి, हृदय ठीक होना चाहिए, ఏంత మలినంగా ఉండకూడదు. छोटा सा भी गंदगी नहीं होनी चाहिए. 9 నవమ అంటే విషయం. అంటే హృదయంలో విశ్వసించడం అంటే నమ్మిక. हृदय में विश्वास करने का मतलब भरोसा. అది బ్రాకెట్ లో మీరు రాసుకోండి, నమ్మిక. भरोसा करके लिखिएगा. నమ్మకం ఉండాలి. भरोसा होनी ఏం चाहिए. ప్రార్థన చేసిన నమ్మికే. कोई भी प्रार्थना कर रहे तो भरोसा होनी ఏక चाहिए. మనసుతో నమ్మిక ఉండండి. एक मन लगाकर भरोसा के साथ నేను रहो. అడిగింది ఇస్తాడు, वो मैं जो मांगता हूँ वो देगा. పొందుకున్నాను मैंने पा लिया हूँ, పొందుకున్నాను. पा लिया हूँ. ఈ ఆభరణంలో ఏ ఆభరణం ఒకటి కూడా లేకపోయినా इन आभरणों में आभूषणों से एक भी नहीं रहे, వెలితి జీవితమే. वो कमी है उसमें. తర్వాత 9వది, 9वां विषय, వేరు పరచ పడకూడదు. अलग तलग नहीं होना है. ఇక్కడ రెండు ఉండే ఒక మాట. यहाँ पे 2 विषय, ఒకటి వేరు పరచ పడకూడదు एक तो अलग तलग नहीं होना है. అంటే వాక్యంలో, సంఘములో, ప్రభువులో భార్యాభర్తలుగా రక్షణలో కలిసి ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి? వేరు పరచబడకూడదు. वचन के द्वारा कलिसिया में उद्धार के विषय में जो मिलजुल के रहा पति पत्नी, वो अलग तलग नहीं होना ఇందులో चाहिए. రెండోది, इसमें दूसरा विषय, వేరు పరచబడవలెను. अलग होनी चाहिए. దేని నుంచి? లోకం నుంచి. यानी किससे अलग होना है? संसार से. లోకం నుంచి, संसार से, లోకం నుంచి, లోక మనుషుల నుంచి మనం పూర్తిగా బయటకు వస్తే संसार से, संसार के लोगों से पूर्ण बाहर आएगा तो నీ రక్షణ చూసి आपका उद्धार को देखकर నువ్వు ప్రార్థిస్తే अगर प्रार्थना करोगे వాళ్ళ మనసులు మారిపోతాయి. उनके मन बदल जाएगा. నీ ప్రార్థన వల్ల आपकी प्रार्थना की वजह వాళ్ళ से మనసులు మారిపోతాయి. उनके मन बदल जाएगा. నీ క్యారెక్టర్ చూసి आपके रवैयों को देखकर వాళ్ళు మారు మనసు वो పొందుతారు. मन फिराव करेंगे. వాళ్ళు మారు మనసు वो పొందుతారు. मन फिराव నీ करेंगे. క్యారెక్టర్ నువ్వు చూపించాలి. आपके रवैये को दिखाना है. నువ్వు క్యారెక్టర్ చూపించాలి. अच्छी रवैया दिखाना है. ఒకటేంటి?
पहला विषय వేరుపరచబడకూడదు अलग थलग नहीं होना है पति సంఘం पत्नी, నుండి గాని ना कलिसिया से, సహవాసం నుంచి గాని ना संगति से, రక్షణ నుంచి గాని ना उद्धार से, ప్రార్థన నుంచి గాని ना प्रार्थना से, వేరుపరచబడకూడదు अलग थलग नहीं होना है। రెండోది ఏరుపరచబడవలెను दूसरा विषय है अलग थलग होना అంటే है, లోకం నుంచి వేరుపరచబడాలి कि संसार से अलग होना है, ప్రత్యేకించుకుండాలి पर वो प्रत्येक होना है। మన ప్రత్యేక కుటుంబం हम एक अलग परिवार है, మన ప్రత్యేక కుటుంబం हमारी एक अलग परिवार మన है, రక్షణ కుటుంబం हमारी उद्धार का परिवार है। మనం ఆత్మీయ ఆభరణములు కలిగిన వాళ్ళు हम आत्मिक आभूषण पहने हुए लोग, ఆత్మీయ ఆభరణాలు మనకు ఉన్నాయి आत्मिक आभूषण है हमारे पास। తర్వాత ఆ 10 10वां विषय ఓపిక धीरज होनी चाहिए। అర్థమవుతుందా समझ में आ रहे? ఓపిక తొందర కోపడబాకండి गुस्सा मत होना, ఒకరినొకరు ప్రేమించుకోండి एक दूसरे से प्रेम रखो, ఒకరినొకరు క్షమించుకోండి एक दूसरे को क्षमा करो, చిన్న చిన్ని छोटी छोटी बातों को చిన్న लेकर, చిన్ని छोटी छोटी बातों को लेकर ప్రేమించుకుంటుండండి आप प्रेम करते रहो। ఓపిక ఉండాలి धीरज होनी ఇది ఒక चाहिए। మంచి పెద్ద ఆభరణం ये बहुत बड़ा आभूषण ఇది నీ है, ఒంటి మీద కనపడే ఆభరణం ये आपके ऊपर दिखने वाला आभूषण है, పెద్ద మంచి ఆభరణం ये ఇది बहुत अच्छी आभूषण है, పట్టొచ్చినట్టు కనపడే ఆభరణం बिल्कुल साफ साफ नजर आता है ये బా आभूषण। ఎంత అందంగా ఉంది कितना सुंदर है అబ్బా ఈ ఆభరణం ఎంత అందంగా ये ఉంది आभूषण, कितना सुंदर लग रहा है। ఇది ఎక్కడ కొన్నా ये कहाँ खरीदा है, ఇది ఎక్కడ కొన్నా ये कहाँ खरीदा है, ఇది ఎక్కడ కొన్నా कहाँ खरीदा है, పట్టొచ్చినట్టు కనపడుద్దండి वो बिल्कुल ठीक ठीक दिखता है। ఓపిక धीरज होनी चाहिए। అదేంటి 10वां विषय అంటే దీర్ఘశాంతము हमेशा के धीरज धरना, దీర్ఘశాంతం ఉండాలండి लंबी शांति होनी चाहिए, ఎప్పుడు धीरज చూసినా धरना। ఎప్పుడు చూసినా గానీ कभी भी देखो ఇతరుల పట్ల గాని दूसरे के प्रति నీ हो, కుటుంబం పట్ల अपना గాని परिवार के प्रति हो, విశ్వాసుల పట్ల గాని विश्वासी के प्रति हो, ఎవరి పట్ల అన్నా किसी గాని के प्रति क्यों ना हो, దీర్ఘశాంతం ఉండాలి धीरज होनी चाहिए। ఓపిక అన్నమాట उसी को पूरा धीरज, దీర్ఘశాంతంగా ఎప్పుడు ఉంటామంటే लंबी शांति तक कैसे रहेंगे। ఈ 10 ఉండి చూసారా ఈ 10 ఈ 9 ఆభరణాలు ఉన్నాయి पहले के 9 आभूषण के बारे में అవి सुने थे ना, మెండుగా ఉండాలి वो सारे भरपूर से ఆఖరిగా ఆభరణం आखिरी आभूषण 11 11वां పొందుట पाना, పరిశుద్ధాత్మ వరము पवित्र आत्मा का वरदान పొందుట पाना, ఇది ఇంకా కొట్టొచ్చే ఆభరణం ये भी और साफ साफ नजर आने वाली ఈ है। ఆభరణం వేస్తే ఇక్కడ అంతా పరిపూర్ణంగా ఉండిపోతుంది ये आभूषण पहनने से पूरा परिपूर्ण दिखता है, ప్రార్థిద్దాం इसलिए प्रार्थना करेंगे, ప్రార్థిద్దాం करेंगे। నీకు ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్తున్నాడు तो कहता है कि आत्मा दुल्हन आ करके बोलते हैं రమ్ము आ, వినువాడు రమ్ము అనాలి सुनने वाले भी कहना चाहिए आ, అంటే ఆత్మీయ పెళ్లి కుమార్తె సంఘములో ఉన్న వాళ్ళు यानी कि आत्मिक दुल्हन की कलिसिया में जो है, సిద్ధపడి ఉన్న వాళ్ళు जो तैयारी के साथ है, రమ్ము అనాలి वो बोलना है कि आ, రమ్ము అనాలి आ करके అంటే बोलना है, నాకు సిద్ధపడి ఉన్నాను నేను यानी कि मैं पूरा तैयार के साथ हूँ, సిద్ధపడి ఉన్నాను तैयार के साथ हूँ। 11 లక్షణాలు నాకున్నాయి 11 ये लक्षण मेरे पास है, నేను ఎంబడిస్తున్నాను मैं पीछे चल रहा हूँ, స్వరం ఆలకిస్తున్నాను मैं आवाज को पहचान रहा हूँ, వింటున్నాను मैं सुन रहा నా हूँ, చెవులు అడిగిపోయి ఉండాలి मेरे कान उन्हीं की ओर लगे నా रहना చెవులు है, అడిగిపోయి ఉండాలి उन्हीं की ओर लगे रहना అంతం है, వరకు రక్షణ కాపాడుకోవాలి अंत तक उद्धार को बचा के మధ్యలో रखना है, పోగొట్టుకోవద్దు बीच में नहीं ఈ खोना है। నక్కలో గుంటలక్కలు ఉండే ये लोमड़िया और छोटी लोमड़िया है, కనపడతాయి కనపడవు कुछ दिखता है कुछ दिखता ఈ नहीं, మన ఆనందం అనే ద్రాక్ష పళ్ళు తినేస్తాయి और हमारी आनंददायक दाग का वारी को खा लेता ఇంట్లో है, ఆనందం లేదు घर में आनंद नहीं ఒంట్లో है, ఆనందం లేదు शरीर में आनंद है, బయట ఆనందం లేదు बाहर आनंद है, మానసికంగాను मानसिक तौर पर, శారీరకంగాను शारीरिक तौर पर కృంగిపోయి ఉంటాం टूट चुके होंगे, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేము एक दूसरे से बात नहीं कर पाते, बात नहीं कर पाते, మాట్లాడాలంటే ఇది ఎల్తి बात करने के लिए कुछ कमी नजर आती है, ఏం మాట్లాడాలి चल क्या बात करेंगे, మాట్లాడాలి चल छोड़ क्या बात कर, ఎలితి यही कमी है। ఆ ఆనందం అనే ద్రాక్ష పండు తిందెవడు ये आनंद नामक दाग की बारी को किसने खाया है, ఎవడు తిన్నాడు किसने खाया, సాతాను शैतान, शैतान ने, కాబట్టి రండి ప్రార్థిద్దాం इसलिए आइए प्रार्थना తల करें, ఉంచుదాం सर झुका ఈ कर రాత్రి నాయన इस रात के समय प्रभु పెండ్లి కుమారుని స్వరం వినపడితే दूल्हा का आवाज सुनाई देता है, పెండ్లి కుమారుని స్వరం వినపడితే दूल्हा की आवाज सुनाई देता है, నేను तो పెండ్లి కుమార్తెని నా పెండ్లి కుమారుని అమ్మడిస్తాను मैं दुल्हन की होने के नाते मैं वो दूल्हा के पीछे चलूंगी, బుద్ధిగల కన్నికలాగుంటాను मैं बुद्धिमान कुमारी की तरह అదిగో रहूंगी, పరిశుద్ధాత్ముడు पवित्र आत्मा प्रभु పాపమును గూర్చి पाप के बारे में, శాప నీతిని గూర్చి धार्मिकता के बारे में, తీర్పును గూర్చి न्याय के बारे में నాకు బోధిస్తున్నాడు मुझे संदेश देता है। ఆఖరి ఆభరణము आखिरी आभूषण, 11 ఆభరణాల్లో ఆఖరి ఆభరణము 11 आभूषण में से आखिरी वाला పొందుట पा लिया, పరిశుద్ధాత్మ వరము पवित्र आत्मा का ఆ वरदान, పరిశుద్ధాత్మ ఆదరణకర్త వచ్చినప్పుడు पवित्र आत्मा का सहायक जब आएगा, మీరు చిన్న చిన్న పాపాలను చేసేసుకో आपके अंदर पाप है ना, उसे निकाल दो, నీ గుర్తు చేస్తాడు आपको याद दिलाएगा, నీ గుర్తు చేస్తాడు आपको याद दिलाएगा, ఈ పాపం ఉంది देखिए पाप है, ఈ లోటు ये कमी है, ఈ లోటు ये कमी है,
చేసుకో. निकाल दो, పాపం గురించి पाप के बारे में తీసేసుకో. निकाल दो, తర్వాత उसके बारे में నీతిని గురించి, धार्मिकता के बारे में నీతి గల కార్యాలు, आप धार्मिकता का कार्य करो, నీతి గల కార్యాలు धार्मिकता का कार्य నీ करो, గురించి చేస్తాడు. आपको याद दिलाएगा, ఇది చెయ్యి, ये मत ये करो, ఇది చెయ్యి, इसी को करो, ఇది నీతి కార్యం, ये धार्मिकता का कार्य ఇది करो, నీతి కార్యం, यही धार्मिकता का ఇది कार्य, చెయ్యి, इसी को करो, ఇది చెయ్యి इसी को करो, చూపిస్తాడు. वो दिखाएगा. ఆ తర్వాత उसके बाद తీర్పు గురించి, न्याय के बारे में ఇదిగో ఈ పని చేసావా देखो, ऐसे किया तो తీర్పులోకి వస్తావు, न्याय में आओगे, ఇది చేసావా अगर ऐसा करोगे తీర్పులోకి రావు. न्याय में नहीं आओगे. ఎవరు చెప్తారండి? कौन बताएगा? 11వ ఆభరణం, तो 11वीं आभूषण जो है, 11వ ఆభరణము 11वीं आभूषण పొందుట पा लेना, పరిశుద్ధాత్మ पवित्र आत्मा ప్రతి ఒక్కరు పొందుకోవాలి. हर एक पाना है. దాని కొరకు మీరు కాసుకుని కూర్చోవాలి. इसके लिए आपको इंतजार में बैठना వినే पड़ेगा. బుద్ధి ఇంకా ఆనందమైన బుద్ధి. सुनने की और भी आनंददायक ఎప్పుడు बुद्धि. లైవ్ వచ్చుద్దా, कब लाइव आएगी, ఎప్పుడు ఆదివారం వచ్చుద్దా, कभी इतवार को आएगा, ఎప్పుడు ఆదివారం వచ్చుద్దా, कभी इतवार आएगा, ఎప్పుడు లైవ్ వచ్చుద్ది. कब लाइव आएगा. వారమంతా आप तब నువ్వే పని చేసుకుంటున్నా कुछ भी काम कर रहे हो, నీ చెవులలో మోగుతున్న మారు మోగుతున్నది రక్షణ ఆనందము. आपकी कानों में गूंज उठना चाहिए उद्धार का आनंद. నువ్వు అందుకే లోకం నుంచి ఏర్పరచబడు. इसलिए अब संसार से अलग हो जाओ. కానీ భార్యాభర్తలు పెద్దలు సంఘం నుంచి గాని, సంఘ పరిచర్య నుంచి గాని, పరిశుద్ధాత్మ గురించి గాని, దైవదాసుల నుంచి ఏర్పరచబడవద్దు. लेकिन पति पत्नी परिवार से, कलिसिया से, प्रभु का दास से, कलिसिया की परिचर्या से अलग तलग नहीं होना है, ఎక్కడ వద్దు. नहीं होना है. ఏర్పరచబడ్డామా हम ऐसा अलग तलग हो गया, సాతాను మధ్యలోకి వచ్చేస్తాడు, शैतान बीच में आएगा, మధ్యలోకి వచ్చేస్తాడు. आ जाएगा, మనల్ని ఏం చేస్తాడు? हमें क्या करेगा? నశింపజేస్తాడు. नाश करके रखेगा. ఆ యొక్క పెళ్లి కుమారుని అంబడించే యోగ్యం మనకు ఉండదు. उस दूल्हा के पीछे चलने का योग्यता हमारे पास नहीं रहेगा. తలుపులు మూసినాకెళ్తాం మనం, हमें तब पहुंचेगी जब दरवाजे बंद हो जाए. తలుపులు మూసినాకెళ్తాం, दरवाजे बंद होने के ఆ बाद जाएंगे. తలుపులంట కొడతామంట. उन दरवाजों को हम पीटेंगे. అప్పుడు అంటాడంట ద్వారపాలకుడు, तब वो द्वारपालक बोलेगा, పెళ్లి కుమారుడు ఏడి? दूल्हा कहाँ है? పెళ్లి కుమారునితో పాటు వచ్చిన వెళ్ళిపోయారు. जो दूल्हा के साथ आए थे ना, वो सारा चला गया. నీకు తలుపు తెరవబడదు. इसलिए आपके लिए नहीं खोला ఆ जाएगा. పరలోకమైన తలుపు తెరవబడదు. स्वर्गराज का दरवाजा नहीं खोला जाएगा. తలుపు తెరవబడదు నరకమే. अगर नरक दरवाजा नहीं खोला गया तो आपके लिए नरक ही है. ఆ నరకమైన ద్వారం తెరిచింది, वो नरक का द्वार तुम्हारे लिए खुला है, తెరిచింది. खुला है. జాగ్రత్తగా గమనించారు. इसलिए सावधान से रहना प्रिय. రండి, ఈ రోజు వాక్యం విన్న మనము आज वचन सुना है हमने. ఎప్పుడు కాసు కూర్చోవాలి, हमेशा इंतजार में रहेंगे, కృతజ్ఞతగా. शुक्र నువ్వు ఏ गुजार. పని చేసుకుంటున్నా, आप कुछ भी काम कर रहे ఏ हो, పని చేసుకుంటున్నా, कुछ भी काम कर रहे ఇది నీకు ఒక దున్ను, हो, ये आपके लिए धुन होनी ఇది ఒక चाहिए. అనుభవం, నీకు एक अनुभव నీ होनी चाहिए. బాడీలో అనుభవం, आपके शरीर में अनुभव, ఎప్పుడు కూడా అనుభవం ఉండాలి. हमेशा इसे अनुभव में ప్రభు रहे. వందనాలు. प्रभु धन्यवाद. ఈ రాత్రి आज की रात నీ బిడ్డలకు నా నీ వాక్యం అందించాను. आपके बच्चों को वचन बताया నీ हूँ. బిడ్డలకు నీ వాక్యం అందించాను. वचन बताए तुम्हारे ఈ बच्चे. వాక్యం ఉన్న ప్రతి బిడ్డ इतना ने वचन सुना है, 100కి 100 పాళ్ళు పనిచేసేటట్టు वो 100 के 100 गुना फलवंत हो रही है. సహాయం చేయమని मदद करने నీ की దాసుని ద్వారా మాట్లాడిన राष्ट्र द्वारा अपने ఈ जो बात, కొద్ది మాటలు थोड़ी सी बात నీ బిడ్డల జీవితంలో గొప్ప మార్పులు తీసుకొచ్చి आपके बच्चों की जिंदगी में बहुत अच्छा बदलाव लेके आए. ఓ ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము అని అన్న స్వరం వినాలి. आत्मा और दुल्हन बोलता है कि आ करके उस आवाज को सुनना ఆ है. స్వరం విన్న వాళ్ళు రమ్ము అనేది అనాలి. उस आवाज को सुनने वाले को भी बोलना पड़ेगा. అందులో నేను हाँ, ఉన్నాను ప్రభు. उसमें मैं हूँ प्रभु. ప్రార్థించాలి. प्रार्थना करो. చిన్న ప్రార్థన యేసు నామములో ఆశీర్వదించబడును గాక. एक छोटी सी प्रार्थना यीशु के नाम से आशीष पाए. आमीन. आमीन. पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा कल इम्मानुएल बन के रहे प्रभु. आमीन. हालेलुया, हालेलुया.